సొల్యూషన్స్, కన్ఫ్యూజన్స్ లేని క్లారిఫైడ్ వెర్షన్స్. సమస్య ఏదైనా గానీ కామన్ సెన్స్ ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీయే తన ఆభరణం, పాజిటివిటీయే తన ఆయుధము. ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. తన ప్రతిభను వర్ణించడానికి డిక్షనరీలో అడ్జెక్టివ్స్ చాలని బహుముఖ ప్రజ్ఞాశాలి. శివతో పుట్టి గులాబీతో ఎదిగిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత. అదేనండి, ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉండాలిగా. అర్థమైనట్టే అర్థం కాని మాట. నా ప్లాన్ ఏంటంటే సింహం అడ్డు పెట్టుకుని శివ కోసం ప్లాన్ చేశాను. ఓహో, కానీ ఆ శివ వల్లే సింహం అండి. జేడి చక్రవర్తిని నా పేరు చక్రవర్తి అయితే జేడి చక్రవర్తి ఈ ఇంటి నుంచి అయ్యానండి. సో ఎలా చక్రవర్తి బాబు లాగా అదే. ఓ వావ్, సో స్వీట్. థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ అమ్మకే పెడతాను. అమ్మకే పెట్టండి, అమ్మే కదా ఫస్ట్. కొంచెమే పెడతానమ్మా, ఎక్కువ పెట్టాను. అప్పుడు మీతో అది అయిపోయాక మీకేమని అడిగాను, సంవత్సరానికి ఒకసారి ఇవ్వండి చక్రి, నేను 1 year ఏమంటే అది రీల్స్ వేసేసుకుంటాను అన్నాను కదా. గుర్తుందండి. కానీ మాట కూడా తప్పడం అనేది, లేదు భలే చెప్పారండి. మాట తప్పడంలో ఒక ఆనందం ఉంటుందని తెలిసి తప్పేము. కాకపోతే నేను ప్రేక్షకులకి చెప్పేది ఒకటే, నా మిగతా ఇంటర్వ్యూస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇక్కడ అక్కడ అంతా వేరేగా ఉంటాయి, ఇక్కడ ఒరిజినల్గా ఉండాలి. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి ఆవిడకి తెలుసు కనుక ఇక్కడ డ్రామాలు కుదరవు. ఎస్, కరెక్ట్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎవరికి తెలియని కొంచెం చెప్తాను చెప్పి. మీకు తెలుసు, ఫస్ట్ అమ్మ గురించి. అమ్మది నాది బాండింగ్ ఏంటంటే, ఆవిడ అలా మేము చూస్తూ ఉంటారు, మీరు ఎటు వెళ్తే అటు. కరెక్ట్. ఆవిడ విద్వత్తు, ఆవిడ ఉద్యోగం, ఆవిడ ఎంతటి మహానుభావురాలు అనేది ఆవిడకి ఎప్పుడు గుర్తు కూడా రాదు. మనం గుర్తు చేస్తే ఒకవేళ ఆ ఒక్క సెకండ్ ఆవిడకి మీ మీద కాన్సన్ట్రేషన్ తిప్పడం నచ్చదు, అంతటి ప్రేమ. అవునండి, అది నా అదృష్టం. అది నాకు అర్థమైపోయింది. అది మీ అదృష్టం, మా అదృష్టం, అందరి అదృష్టం. అది అర్థమైపోయి నేను ఎప్పుడు సైలెంట్గా కూర్చునేదాన్ని ఆవిడ పక్కన. ఆవిడ ఏమన్నా అడిగితే సమాధానం. ఎందుకంటే ఒకటి ఆ రీజను, ఇంకోటి ఏంటంటే నాకు అక్కడ ఏమి రాదు ఆవిడతో మాట్లాడేంత, అక్కడ లేదు కదా. అది ఎప్పుడు అంటారు కానీ అది కరెక్ట్ కాదు. అయితే నేను అలా అనేదాన్ని, ఏం మాట్లాడాలో నాకు మొహమాటంగా ఉంటుందండి మీతో మాట్లాడాలంటే. అంటే అలా ఏం ఉండదండి, చదువు కన్నా సంస్కారం గొప్పది, ఇంకా సంస్కారం ఉంది కదా అనేవాడు. అవును, చాలా ఇష్టం. మీరన్నా, బావగారు అన్నా, అమ్మన్నా, చాలా ఇష్టం. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లేండి, వాళ్ళిద్దరిని మనం అసలు. అందుకని ఆవిడని తలుచుకుని తర్వాత వైజయంతి గారు ఈ సంగీతంకి సంబంధం లేకుండా ఆవిడ సూపర్ సక్సెస్లో ఉన్నారు. కష్టపడి మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుని ఒక అద్భుతమైన కొడుకుని కానీ, చాలా అందమైన వాళ్ళకి తగ్గ కోడలు. వెరీ హ్యాపీ అండి తను. అంటే మేబీ అంటే అక్క ఎప్పుడు అంబిషియస్ కాదండి. మీరు ఈ మదర్ది చెప్పారు కనుక నేను మీకు తెలియని విషయం,
మేము దయ్యం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను మదరు బాగా క్లోజ్, అన్ని రాము గారికి బాగా తెలుసు. తెలుసు. సో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అమ్మ లేకుండా వెళ్ళను. సో వెళ్ళినప్పుడు నన్ను పిలిచి కూర్చోబెట్టి, ఇప్పుడు యూసం 22-23, ఇప్పుడు ఐ థింక్ యూ షుడ్, ఇంకా చాలా అసలు యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ అన్నారు. ఏంటి రాముగారు ఇలా చెప్తున్నారు ఏంటి అనుకున్నా. సో నువ్వు బయటకు వచ్చేసేయాలి, బయటకు వచ్చేసి యూ షుడ్ లివ్ ఎన్ ఇండివిజువల్ లైఫ్ అంటే, అది రాము గారు అది అలా కుదరదండి అన్న. సో రాము గారు మీకు నాకు తెలుసండి, బయట చెప్పే ప్రపంచానికి వేరు. ఆయన నన్ను టెస్ట్ చేసేట. నేను సరే అంటే ఇప్పుడు అక్కడ నన్ను డ్రాప్ చేసేవాడు. అది కూడా చెప్పారు, నువ్వు సరే అంటే నీకు క్యారెక్టర్ లేదని నేను డ్రాప్ చేసేవాడిని. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఏమంటే ఇన్నిసార్లు చెప్తూ ఉంటారు ఆయన పెళ్ళిళ్ళు కాదు వద్దు అని అందరికీ. నాతో ఎప్పుడు రాము గారు యూ ఆర్ ఎ మ్యాన్ హూ షుడ్, నువ్వు కరెక్టెడ్, నువ్వు మ్యారేజ్ మెటీరియల్ చక్రి, నీలాంటి వాళ్ళకి పెళ్లి కావాలి అని ఆయన నాతో చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన కాదు కుదరదని మళ్ళీ ఇంటర్వ్యూస్ నన్ను తిడతారేమో, ఇది తూచ్, ఇది లేదండి, ఇది లేదు ఇంటర్వ్యూలో. కాదండి నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేసేవాడంటే అందరూ ఉన్నప్పుడు ఏదో అడిగేవాడు మీ గురించి, ఎప్పుడు సైలెంట్ అయిపోయేదాన్ని. వాళ్ళందరూ ఏదో ఒకటి నెగిటివ్ కమెంట్స్ చెప్పేవారు, అది వచ్చి మీకు చెప్పేసేవాడు. మా ఇద్దరి మధ్యలో ఇప్పటికీ అయిపోయేది నాకు. అని అది నేను ఎవరు చెప్పకుండానే నేను పట్టుకున్నానండి. అది మేము ఎవరికి చెప్పమండి. నేను ఖచ్చితంగా ఎందుకు అసలు వీళ్ళు చక్రవర్తి ఎదురుగుండా ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారు అని పట్టుకోవడానికి. నన్ను తిట్టేసాడు అనుకోండి, చాలా డేంజర్. మనం ఏమన్నా అనేస్తే వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాడు. అది మనల్ని టెస్టింగ్ అని తెలియదు కదా. నాకు ఖచ్చితంగా చెప్తారండి. అది మీకే అంటున్నాను. నాకు ముందర ఫస్ట్ నాకు ఇలా అయింది అంటుంటేనే అక్కడ మెసేజ్ వస్తుందండి. అండ్ ఆయన ఏంటంటే అండి, నాకు వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్, ఆయన ఒక సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ మోడ్ ఉంటుంది. ఒకళ్ళని హర్ట్ చేద్దామని కాదు, ఆయన నవ్వించడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయనకి ఇష్టం అది. అంటే ఇప్పుడు రాము గారు అంటే ఆయన సినిమాల్ని బట్టి చాలా మంది చాలా సీరియస్ క్యారెక్టర్ అనుకుంటారు. ఇప్పుడు రాము గారి ఊతపదం, అనగనగా ఒక రోజు సినిమాలో మేము బ్రహ్మానందం గారికి పెట్టింది ఊతపదం ఆయనకి. మేము ఏదన్నా అఫ్కోర్స్ ఆయనతోటి ఏదో లేట్, అందరూ అసిస్టెంట్స్గా ఉండేవాళ్ళం కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్. ఏదైనా ఎప్పుడైనా లేట్ అయితే రావటము లేవటము, మేము ఏదో కట్ చెప్పేసేవాళ్ళం ఆయనకి. లేదా ట్రాఫిక్ జామ్ సార్ అని. నేను మరీ అంతదోలాగా అనిపిస్తున్నానా అంటే ఒక మాదిరిగా కూడా లేదా అనేది ఆయన లైన్ అండి. అది శివ అప్పుడు, గాయం అప్పుడు అన్నీ మాట్లాడుతూ ఉండేవారు. అది బ్రహ్మానందం గారికి పెట్టారు ఆయన. ఆయన నవ్వటం నవ్వించటం ఆయనకి సరదా. బట్ ఆయన పర్సనాలిటీ మాత్రం, ప్రొజెక్షన్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు, చేస్తారు. సో ఇవి కూడా సరదాగా వాళ్ళేమనుకున్నారు వీళ్ళేమనుకున్నారు అనేది సరదాగా చెప్తారు, కానీ వాళ్ళ మీద మళ్ళీ మన పగొచ్చేటట్టు చెప్పరు. కానీ టెస్టింగ్ అనేది నాకు బాగా టెస్ట్ చేస్తారండి. సో అది నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇప్పుడు రాముకి ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు ఇలా అంటున్నాడు అనే దానికి అర్థం నాకు అర్థమైపోయింది. ఎవరికి నిజం, ఎవరు అబద్ధం అని పట్టుకోవడానికి తను నెగిటివ్గా స్టార్ట్ చేసేవాడు ఏదైనా. మనం ఇంకా 10 times నెగిటివ్గా వెళ్ళిపోయేవారు అందరు. నేను ఒక్కదాన్నే మాట్లాడేదాన్ని కదా. నేను మొన్ననే ఒకళ్ళ మీద పేరు చెప్పలేను, వాళ్ళతోటి జరిగిందండి, ఇదే చెప్పారు. ఆయన చెప్పి నాకు ఫోన్ చేసి ఆ వ్యక్తి చెప్పకుండానే నాకు చెప్పారు, ఇలా చెప్పాను నీకు, ఆయన ఏం చెప్తారు జాగ్రత్తగా విని నాకు జాగ్రత్తగా చెప్పాను. ఆ వ్యక్తి 15 ఏళ్ళుగా తనతో ఉంటూ అది పట్టుకోలేకపోతే ఇంకెలా అవుతారు? నేను పైగా అంత చదువుకుని అన్నేళ్ళు, అదే నాకు అర్థం కాలేదు ప్రయాణంలో అర్థమైంది అనుకున్నాను నేను. నాకు అర్థం కాలేదు. వచ్చి యాజ్ ఇట్ ఈస్గా నాకంటే ఆపోజిట్లో చెప్పారు ఆయన. సో సార్, సో ఇంతే తప్ప మళ్ళీ ఇప్పుడు ఇంకో సంగతి పట్టుకోడండి. రాము గారికి చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన క్యారెక్టరు. సపోజ్ రాము గారికి ఎవరి మీద కోపం వచ్చింది, ఇప్పుడు ఆయన మనిషే కదా, కోపం రావటం అలగటం ఉంటాయి. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడు అని రాము గారు నమ్మితే, నేను మీకు ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను. లవ్ కే లియే కుచ్ భీ కరేగా అని మనం మనీ సినిమా హిందీలో తీసామండి. తీసినప్పుడు ఆ ఫస్ట్ కాస్టింగ్లో మనం అనుకుంది మనోజ్ బాజ్పేయి అండి. ఓకే, ఇది పరేష్ రావల్ క్యారెక్టర్ కాదండి, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. మనోజ్ వచ్చాడు, వర్కౌట్ అవ్వాలి, ఎందుకో తెలియదు. మనోజ్ ఏదో ఫర్ సమ్ వియర్డ్ రీజన్ వర్కౌట్ అవ్వలేదు. బట్ వాట్ ఎవర్, మనోజ్ అలా చేయటం ఆ క్షణంలో తప్పు.
నేను చాలా హర్ట్ అయ్యాను. నేను మనోజ్తో అన్న ఏరా అలా తప్పు కదరా చేయటం అన్నాను. సరే అయిపోయిందండి. మనోజ్ అంటే మనోజ్ బాజ్పేయి గురించి చెప్తున్నా. అదే అంటే మనవాళ్ళు మనోజ్ అంటే అర్థమైంది. సో రాము గారు నిజంగా హర్ట్ అయ్యారంటే అంటే ఏంటి ఈ విషయానికి అని. ఎగ్జాక్ట్లీ ఒక 2 years తర్వాత ఇంకో సినిమాకి ఏదో డిస్కషన్లో ఉంటే ఈ క్యారెక్టర్కి మనోజ్ అయితే టెరిఫిక్గా ఉంటాడు, మనోజ్ మాట్లాడటం మానేశాడు. అవును, రాము గారే ఫోన్ చేశారు. రోడ్ అండి, ఆ రోడ్ తర్వాత అండి. బట్ ఆ సినిమా కూడా అవ్వలేదండి. తర్వాత మళ్ళీ ఆగకి పిలిచాం. మళ్ళీ ఆగకు వచ్చాడు, రాము గారికి వచ్చి చెప్పారు. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. రాము గారు ఒక మనోజ్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద బూత్ అని మనోజ్ని హీరోగా పెట్టి సినిమా తీస్తారు. అలా చాలా ఆయనకి ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఉండకూడదు ఈగో. అబ్సల్యూట్గా ఈ క్యారెక్టర్ మనకి, ఈ యాక్టర్ మనకి పనికొస్తాడు అని అన్నప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించారండి. అది ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ యంగ్ డైరెక్టర్స్ అందరూ నేర్చుకోవాల్సిన ఫస్ట్ క్వాలిటీ. అండ్ సెకండ్, ఆయన ఏమంటారంటే డైరెక్టర్కి కళ్ళు నోరే కాదు చెవులు కూడా ఉండాలి. కళ్ళు చూస్తాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి. సో డైరెక్టర్ షుడ్ సీ ఎవ్రీథింగ్ ఇన్ అ లాంగ్ షాట్. అండ్ ఇంకొక గొప్ప అబ్జర్వేషన్ చెప్తానండి రాము గారి గురించి. హీఈస్ అన్ యాక్టర్స్ డైరెక్టర్. అంటే ఆయన ఏమనుకుంటున్నారో, ఎలా తీయాలో ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత యాక్టర్ దగ్గరకు వచ్చి నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు. మిగతా అంటే చాలామంది డైరెక్టర్స్ నేను ఇలా అనుకుంటున్నా, ఇలా చెయ్యి అంటారు. ఇప్పుడు అది తప్పు, ఇది రైటు అని నేను అంటలేదండి. నేను రాము గారిలో ఉండే కంఫర్ట్ చెప్తున్నాను. ఎప్పుడైతే రాము గారు బిలీవ్స్, అంటే ఒక సంవత్సరం 6 నెలల్లో దీని మీద పనిచేస్తుంటారు కదా, అవతల యాక్టరు నేను ఇలా అనుకుంటున్నాను అని రాము గారు కరెక్ట్ అనిపిస్తే ఈయన అనుకున్నంత పక్కకు పెట్టేసి అతను అనుకునేది చేస్తారు. అండ్ దీంట్లో చిన్న దుర్మార్గం కూడా ఉంది రాము గారి దగ్గర. మీకు ఎప్పటివరకు చెప్పండి చెప్తాను నేను. సర్కార్ షూటింగ్ జరుగుతుందండి. అమితాబ్ బచ్చన్ గారు ముందర ఏ యాక్టర్ అయినా నుంచి చేయడానికి భయపడతారు. ఏ యాక్టర్ అయినా సరేనండి. అమితాబ్ బచ్చన్ అండి ఆయన. దాంట్లో జాకీర్ అతను మెయిన్ విలన్గా చేశాడు. క్యారెక్టర్ పేరు రషీద్. అతను కొత్త యాక్టర్ అండి. అతను వచ్చి చాలా భయపడిపోతున్నాడు. వచ్చి గొడవ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్కి వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ అంటే ఇప్పుడు నేను కళ్ళతో వచ్చి దగ్గరకు వచ్చి నేను మన డ్రగ్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఒక సీన్ ఉంటుంది. సో బచ్చన్ సాబ్ జస్ట్ వింటూ కూర్చొని, నేను డైలాగ్ కూడా లేదు అయినా సరే డైలాగ్ అంటే లాస్ట్లో వస్తుంది డైలాగ్, నేను చేయను నిన్ను చేయనివని చెప్తారు ఆయన. ఇది డైలాగ్స్ అన్నీ ఈ రషీద్ క్యారెక్టర్కే. జాకీర్ చాలా భయపడిపోతున్నాడు, చాలా టెన్షన్ పడుతున్నారు. మీరు నమ్మరండి, సీన్ అయ్యే టైంకి జాకీర్ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయాడండి. అంత బాగా చేసాడు. ఎలా తెలుసా అండి, జాకీర్ని పిలిచి సెట్లో నుంచో పెట్టారు రాము గారు. బచ్చన్ సాబ్కి వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు ఎలా తీయబోతున్నాను నేను ఏంటి అని. డైరెక్టర్ లాస్ట్ మినిట్ ఎక్స్ప్లెనేషన్. ఇలా బచ్చన్ గారు కూర్చున్నారు, రాము గారు ఇలా కూర్చుని దిస్ ఇస్ వాట్ ఐఎమ్. ఇద్దరు సర్కార్ అని పిలుచుకుంటారు. రాము గారిని బచ్చన్ సాబ్ సర్కార్ అంటారు, బచ్చన్ సాబ్ని రాము గారు సర్కార్ అని. ఇదే చెప్పారు. చెప్పి జాకీర్ కమ్ 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 అని అక్కడ అలా కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి అతనికి సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుసా అండి, అలా మాట్లాడుతూ లిటరలీ జాకీర్ కాళ్ళ దగ్గర కూర్చున్నారు రాము గారు. జాకీర్ కుర్చీలో కూర్చున్నాడు. మొత్తం సీన్ అంతా క్యారెక్టర్ బచ్చన్ సాబ్కి ఒక 5 minutes 8 minutes 7 minutes ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. రషీద్కి ఆ సీన్ 30 minutes ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు కాళ్ళ దగ్గర కూర్చుని. ఎక్కడో తెలియకుండా ఒక సైకలాజికల్ ప్యాటర్న్లో జాకీర్ ఏం నమ్మటం మొదలెట్టాడంటే, అంత గొప్ప అమితాబ్ బచ్చన్ గారికే కాళ్ళ మీద కాలేసి కూర్చుని ముందర కూర్చుని 5 నిమిషాలు చెప్పాడు, నా కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పాడు, నేను ఎంత మహానుభావుడు అయి ఉంటాను నమ్మాడు. సో రాము గారి 40 నిమిషాలు వాడికి చెప్పడానికి కారణం ఏంటంటే వాడిని ఆ మోడ్లో పెట్టడానికి. అంత సైకలాజికల్ అనాలిసిస్ చేస్తారండి ఆయన. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అసెట్స్. సో నా మీద దెయ్యం అప్పుడు ఇందాక మీరు అడిగిన దానికి నా మీద ప్రయత్నించారు. సో అది కనుక నేను సరే అంటే నన్ను అప్పుడే ఎలగొట్టేసిండేవాడు. అది నేను అది చెప్పాను. ఎప్పుడు మీరేమో రాము వంక చూస్తూ ఉండేవారు, కాన్సన్ట్రేషన్. అవునండి.
నేను మీ వంక చూస్తూ ఉండేదాన్ని. ఎందుకు చూస్తున్నాను అనేది నాకు తెలియలేదు. అప్పటికి జస్ట్ శివ అయిందంటే. అవును, మీరు నాకు చెప్పారు రత్న అలా చూడకు మెంటల్ అనుకుంటారు చూసేవాళ్ళు, అయితే మెల్లకన్నా అనుకుంటారు, రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటారు. అంటే అప్పుడు ఆలోచించాను నేను, ఎందుకు ఇలా అస్తమానం చూస్తున్నాను అనే దానికి ఏదో రీజన్ ఉండాలి కదా. ఎందుకు చూస్తున్నాను అంటే మీ కాన్సన్ట్రేషన్, రాము మీద మీరు పెట్టే కాన్సన్ట్రేషన్, రెప్ప కూడా వేయకుండా కారు కానుకుని ఉంచునేవారు. అది కూడా నీడలో కూడా కాదు. ఎవరైనా ఏం చేస్తారు, కారు నీడలో పెట్టేసి ఎక్కడో కూర్చుని ఆయన వస్తే చెప్పండి ఇంకెవరికో చెప్తారు, అంతే కదా చక్రి, ఎవరైనా అదే చేస్తారు. ఏం చేసేవారంటే కరెక్ట్గా ఎండలో గేట్ ముందు, ఎందుకంటే ఆ ఒక్క నిమిషం రాము దిగి లోపలికి వెళ్ళేది కూడా మిస్ అయ్యేవారు కదా. ఆ కాన్సన్ట్రేషన్కి అట్రాక్ట్ అయ్యానని నాకు తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ అండి. అది అన్బిలీవబుల్ చక్రి అసలు. అంటే అప్పటికి నాకు అంత, ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం, రాము అంతటి మహానుభావుని అంతటి మేధావిని ఇంట్లో పెట్టుకుని ఎవరికి అట్రాక్ట్ అవుతామండి అసలు? నిజం నిజం, ఎవరికి అవ్వలేము. అంటే ఒకటండి, మీకు చిన్నప్పటి నుంచి బికాజ్ యూ హవ్ సీన్ హిమ్ గ్రోయింగ్. నాకు మీరు మీకు ఇల్లు అంటే గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ టైము అప్పుడు అద్దాల మేడ అనేవారు, అవును, పంజగుట్ట హౌస్ని అద్దాల మేడ. నాకు రాము గారు కవర్ ఇచ్చి, మా శివ జరుగుతుందండి ఫస్ట్ టైం నేను, సో కవర్ ఇచ్చారు. ఇచ్చి అది పైగా అప్పటికే కవర్ ఇచ్చి దాన్ని అంటించలేదు. ఇది మా ఇంట్లో వెళ్ళి ఇచ్చేసే అన్నారు. నేను డబ్బింగ్కి వెళ్ళానండి శివాకి, డబ్బింగ్ అయిపోయింది. సో ఆ కవర్ తీసుకొచ్చి నేను ఫస్ట్ టైం అప్పుడు మదర్ని కలిశాను. కలిసి ఆవిడకి కవర్ ఇచ్చాను. అంటే అడిగారు, ఇలా రాము గారు పంపించారు, ఆవిడ తీసుకున్నారు, అయిపోయింది. ఆయన తర్వాత చాలా నార్మల్గా మాట్లాడుతూ ఇప్పుడు ఆ కవర్లో చూసింటే ఒక ఏముందో అంటే చూడలేదండి అన్న. ఆ కవర్లో ఏముందో నువ్వు చూడలేదని నమ్మమంటావు అన్నారు. అండ్ మీరు నమ్మరండి, ఒక 1 year నన్ను రకరకాలుగా ట్రై చేశారు. ఇప్పుడు ఆయన కవర్ ఎందుకు అంటించవలేదు అంటే నేను దాంట్లో ఏముందో తీసి చూస్తానా అని. నా రాము గారు, ఇప్పుడు నన్ను మీరేమనుకున్నారో తెలియదు కానీ మదర్ ఏమనుకుని ఉంటారండి, వీడెవడో ఖాళీ కవర్ తీసుకొచ్చి ఇచ్చాడా. ఇప్పుడు ఆ ఖాళీ కవర్ అవునా కాదా ఆయన చెప్పారు ఖాళీ కవర్ అనేది. అది అంటే ఏదో పేపర్ పెట్టి ఇచ్చాను, మామూలు న్యూస్ పేపర్ అన్నారు. సో ఇప్పుడు అంటే ఇలాంటివి సరదాగా ప్రాక్టికల్ పనులు చేస్తూ ఉంటారండి ఆయన. అలాగా నేను చాలా మీకు అంటే మిమ్మల్ని ఏం టెస్ట్ పెట్టాడు అనేది నేను ఇన్ని చూసుంటానండి. అమ్మో, మీరు 100 చూస్తుంటే నేను 1000 చూసుంటాను. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ కాలేజీలు, నారాయణ కాలేజీలు వాటిలో టాపర్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కదా. అంటే కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది చెప్తారండి. నేను రోజు పొద్దున్నే రాము గారిని తీసుకెళ్ళడానికి వచ్చేవాడిని. ఒక 1-2 years వచ్చిన తర్వాత నేను మదర్ బలవంతంగా కూర్చో అంటే నాకు మీరు జ్యూస్ ఇస్తూ ఉండేవారు, రాము గారు టిఫిన్ చేస్తూ ఉండేవారు. నాకు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఇద్దరికి కూడా చెప్పాను, నాకు ఎంత నచ్చిందంటే యాక్చువల్లీ రాము గారికి మాటలు, ఈ తెలివితేటలు అంతా మదర్ దగ్గర నుంచి వచ్చిందని అప్పుడు డిసైడ్ అయ్యాను. రాము గారు తెలుసుగా మీకు అంటే ఉంటారు తింటుంటే, మదర్ పెడుతూ ఉంటే, అమ్మ గత 30 ఏళ్ళగా చెప్తున్నా నీకు వద్దు అని, వినవెందుకు అని. అదే 30 ఏళ్ళగా నేను చెప్తున్నా నీకు, మరి నువ్వెందుకు వింటలేదు అన్నారు. నాకు ఎంత నచ్చిందంటే ఆ లైన్, అంటే చాలా, అండ్ ఐ లవ్ ద లైన్. అవి చాలా ఉంటాయి. అయ్యో, ఇట్ వాజ్ లైక్. ఇప్పుడు కూడా మా అమ్మ ఏమంటుందంటే, ఏదో మనవాళ్ళ గురించి ఏదో చెప్తుంది. అమ్మ నాకు ఫ్యామిలీలు, మనవలు, పిల్లలు ఇవన్నీ నాకు అంటే అమ్మని గట్టిగా, అంటే ఎవరిని గట్టిగా అన్నాడు అనుకో, అమ్మని గట్టిగా అనలేడు కదా అంటే మళ్ళీ మా అమ్మ ఒక సెకండ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అదే అంటే చెప్పటం వేరండి. నాకు పంచ్ నచ్చింది. 30 ఏళ్ళగా చెప్తున్నాను, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే, అదే 30 ఏళ్ళగా నేను చెప్తున్నాను, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది పంచ్ నచ్చిందండి నాకు. అంటే అప్పుడు ఏమంటుందంటే, లాస్ట్లో నీకు కూడా నా ఏజ్ వచ్చాక తెలుసు అంటున్నాడు లాస్ట్లో ఫైనల్, అంతేగాని తగ్గడం అనే ప్రసక్తే లేదు. ఇది అమ్మ నాతో మా ఇంట్లో రోజు అనే డైలాగ్, నీకు తెలుస్తుందిరా నా ఏజ్ వచ్చాక. కరెక్ట్. సరే అయితే ఓకే, ఇది మదర్స్ కామన్ లైన్. కరెక్ట్. సో అదనమాట. సో వీళ్ళిద్దరు, మా అమ్మని శాంతి గారు కూర్చుంటే ఇంకొడుకుల గురించే ఉంటుంది అంతే అండి. అసలు ఇంకా వేరే టాపిక్ ఏ ఉంటుందండి. కానీ నాకు బాగా గుర్తు, సత్య అప్పుడు ఇద్దరు షాపింగ్కి వెళ్ళేవారు బాంబేలో. షర్ట్లు కొనుక్కొచ్చేవారు, చెప్పులు, బ్యాగ్స్, షర్ట్స్ బాగా కొనుక్కొచ్చారు. ఒకసారి మీరైతే అమ్మ అయితే 2 సంచిల బ్యాగులు కొన్నారు ఆవిడ, అందరు గిఫ్ట్స్. అవును, అప్పుడు అమ్మ బాంబేలో అలాగే తెచ్చేది. ఐ రిమెంబర్ దాట్. ఢిల్లీలో
అది శివ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిక్కి నేను అక్కడ ఊర్లో చూసామండి, పాలకొల్లో చూసాం నేను అవును బావగారు. అవును రాము ఫోన్ చేసాడు, చూసావా అంటే చూశాను అన్నాను. ఎక్కడ చూసావంటే పాలకొల్లో చూశానని. ఇవాళ రాత్రి బయలుదేరి హైదరాబాద్ రా, దేవిలో చూడాలన్నాడు. వచ్చేసాం. అప్పుడేంటి టికెట్ల కోసం రాముని అడగాలి. రాము ఎక్కడ దొరుకుతాడు? అవును అప్పుడప్పుడు మిమ్మల్ని అడిగేవాళ్ళం. మేము ఆ మక్సూద్ని అడిగి ఒక్కొక్కటి అంటే బతిమాలేవాడు మక్సూద్. సార్ ప్లీజ్ సార్ 2 ఇస్తాను సార్. అవునండి. అంటే నాకు రాము గారి ఫ్యామిలీకి అయ్యా ఏంటి ఎలా మాట్లాడతావు అనేవారు మీరు. సార్ ప్లీజ్ సార్ 3 ఇవ్వయ్యా బాబు అంటే సరే సార్ ఆయన ఏడుస్తూ ఇచ్చేవాడు. పైగా అండి ఆయనకి మేనేజర్స్ లోనే ఒక గ్లామర్ ఉండేదండి మక్సూద్ దేవిలో. మక్సూద్ ఇప్పటికీ ట్రై చేశానండి, మక్సూద్ దొరకలేదు. అవునా అండి? ట్రై చేశా. నాకు సినిమాల్లో నెంబర్ కూడా ఉంది, ఉందా అండి? స్విచ్ ఆఫ్ ఉంది. అది ఓ పని చేయట్లేదు అని వచ్చింది. నేను నేను మాకు నరేంద్ర వెళ్ళాడండి, దేవికి వెళ్ళొచ్చాడు. అవునా అండి? లేదు రిటైర్ అయిపోయారండి ఆయన. అదే కానీ వాళ్ళు 2008 ఇవ్వలేకపోయారు కాంటాక్ట్ లోకి. కాంటాక్ట్ కోసం నేను చెప్తాను అయితే నేను అడుగుతానండి, ఎందుకంటే జ్ఞానేశ్వర్ ఉన్నాడు అక్కడ సుదర్శన్లో, నేను కనుక్కొని చెప్తా మీకు. ఎందుకంటే నాకు జ్ఞానేశ్వరు మక్సూదు దేవి థియేటర్లో ఆయన మేనేజరు, ఆయనేమో టికెట్స్ కౌంటర్లో ఉండేవాడు జ్ఞానేశ్వర్. ఇప్పుడు ఐ థింక్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సుదర్శన్ 35 ఇప్పుడు. సో అప్పట్లో నేను అక్క అంటే ఆయనకు చాలా విచిత్రంగా ఉండేది. ఒక 10-12 ఏళ్ల పిల్లలం, మేము రోజు వెళ్ళిన సినిమాకి వెళ్ళేవాళ్ళం, చూసిన సినిమానే చూసేవాళ్ళం ఆ టైంలో. సో ఒకనొక పరిస్థితి తర్వాత మాకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చేవారు. అవునా? ఫ్రీ ఎంట్రీ అండి. సో పైగా ఆ థియేటర్ నా ఫ్రెండ్దే అండి, దేవి థియేటరు, సుదర్శను, శ్రీను అని వాడు నా క్లాస్మేట్ అండి, మొన్నే చనిపోయాడండి. సో మొన్న యాక్చువల్లీ మన శివ రిలీజ్ చేసినప్పుడు విశ్వంబర్ గారు అండి, ఆయన హీఈస్ ద ఓనర్. సో ఆయన హీ వాజ్ సో కైండ్ ఇనఫ్ అండి, ఇలా రాము గారు నేను వస్తున్నాం అంటే. అప్పుడు యాక్చువల్గా అయితే అప్పుడు ఈ సినిమా పుష్పకి ఇష్యూ అయింది కాబట్టి అసలు థియేటర్కి సెలబ్రిటీస్ రావటం, బట్ పాపం ఆయన నా కోసం రాము గారి కోసం కన్సిడర్ చేశారండి. శివ వాజ్ అంటే శివ అఫ్ కోర్స్ నాకన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వినాలని ఉంది నాకు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి. నాకు ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఇట్. శివాది అంటే నేను నాకు సినిమా చూసే వరకు నేను ప్రివ్యూ కూడా లేను. లేరండి ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ప్రివ్యూకి లేను. రాము ఏం చేశాడంటే మొత్తం దేవి థియేటర్ టికెట్స్ ఇచ్చాడండి. ఫస్ట్ డే ఇంటికి తెచ్చేసి అమ్మకి ఇచ్చాడు, ఎవరికి ఇస్తావో ఇవ్వండి. అదే ప్రివ్యూకి లేవు. అవును. అప్పుడంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. ఒక మనిషి దొరకాలంటే ఊరు నుంచి అప్పుడు పైగా ట్రంక్ కాల్ బుక్ చేయాలి, వాళ్ళని దొరకాలి, ఇచ్చాలి, ఇవన్నీ అవ్వాలి కదా. అవును నాకు గుర్తుందండి, 191 నంబర్. అంటే అప్పుడు నాకు అసలు మనం అక్కడ టీవీలో చూడాలని కూడా తెలియదు, సినిమా చూడాలి అంతవరకు. అలా డల్ గా ఉన్నారు థియేటర్ లోపలికి వెళ్తే. ఫుల్ అయిందండి? ఫుల్ అయింది. అక్కడ బయట ఒక అతను ఉంటారు కదా బయట, లోపలికి పంపించేవాడు. వాడు అలా కూర్చుని ఉన్నాడు. లోపల అందరూ అలా చూస్తున్నారు సైలెంట్ గా. నాకేంటంటే అసలు ఎక్కట్లేదు ఏమి, మనకు టెన్షన్ కదా. అంతే కదా. ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది, ఎవరేమో అందరి మొహాల్లోకి చూడడం, పైకి చూడడం. అసలు పైగా అప్పటికి హైదరాబాద్ టాక్ మీకు తెలిసి ఉండదు. టాక్ తెలిస్తే ఇంకా డల్ గా కూర్చునేవారు మీరు, ఎందుకంటే ఏంటో సినిమా ఏంటో అలా సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. బయట అతను బావగారు అడిగారు ఏమనుకుంటున్నారంటే అదే ఫైటింగ్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు అన్నాడు. అయితే సరే, అంతకుముందు ఏదో ఫ్యాన్స్ ఒక షో వేసారు, ఫ్యాన్స్. లోపలికి వెళ్ళాక అందరు అలా సైలెంట్గా, కానీ ఫుల్ అయింది. ఫుల్ ఉన్నారు. ఒక్క అమ్మాయి, నేను ఒక్కదాన్ని అమ్మాయి, ఓన్లీ లేడీ, నేను ఒక్కదాన్ని. అంటే నాకు ఎలా భయం వేసిందంటే అప్పుడెప్పుడో కదండి, అమ్మో ఎవరైనా చూస్తే బాగుండదేమో అదే ఫీలింగ్ వచ్చేంత లేరు ఎవరు. అంటే అక్కడ బాగుండదు కదా అని తెలిసిపోక మనం అందరం ఎవరో ఏ ఫ్యామిలీ తెలుస్తుంది కదా. ఇంటర్వెల్లో బయటకు రాలేదు నేను, ఆ రెస్పాన్స్ చూశాను కదా. బావగారిలో ఒక రౌండ్ వేసి వచ్చేసారు. ఏమంటున్నారంటే ఏమంటలేదు అన్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు అట్లీస్ట్ మీకు పాలకొల్లో హిట్ టాక్ వచ్చింది, కానీ మీకు మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షోకి ఇక్కడ హైదరాబాద్లో మాకు అన్ని ఊర్ల నుంచి టాక్ వచ్చేది. మెయిన్గా ఇక్కడ ప్రథమంగా నెల్లూరు టాక్కి ఒక అథెంటిక్ వాల్యూ ఉండేదండి. నెల్లూరు టాక్ మనకి మనం అనగనగో రోజు వాటికి కూడా మనం నెల్లూరు వినేవాళ్ళం అండి ఫస్ట్. అవును, కరెక్ట్. సో నెల్లూరు నుంచి వచ్చిన టాక్ ఏంటంటే మాకు మార్నింగ్ షోకి మ్యాట్నికి ఫస్ట్ షోకి కూడా ఏం లేదు సినిమా. అంటే ఎలా చెప్పారంటే ఏం లేదని చెప్పలేదు, ఏమని చెప్పారంటే
స్పందన లేదు. కరెక్ట్ స్పందన లేదు. కరెక్ట్. సైలెంట్గా సైలెంట్గా చూస్తున్నారు. స్పందన లేదు, ఎవ్వరూ మాట్లాడట్లేదు. పాటలకైతే ఒక్కడు విజిల్ లేదు, చెప్పట్లేవు. బాటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది, తీసేయమని చెప్పారు సినిమా రిలీజ్ ముందర కొంతమంది. ముందు వద్దని. సో ఇప్పుడు ఏమీ తెలియట్లేదు. ఆ టాక్ మాకు ఇక్కడ మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో. మేము సినిమా నుంచి బయటకు వచ్చేసాక అప్పటికి వచ్చేసింది. మీకు అక్కడ వచ్చిందండి పాలకాలు, ఇక్కడ రాలేదండి. మాకు హైదరాబాద్ ఫుల్ వచ్చేసారు. మాకు మ్యాట్నీ ఫస్ట్ షో కూడా ఇక్కడ థియేటర్స్ ఫుల్ అయ్యిందండి. ఇక్కడ కూడా అప్పటికి నాగార్జున గారికి గీతాంజలి సూపర్ డూపర్ హిట్. గీతాంజలికి కాదండి, గీతాంజలికి శివాకి మధ్యలో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ ఇంకో సినిమా రిలీజ్ అయింది, విజయ్. అవునవును, నాగార్జున గారి ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకున్నాం, బట్ లేదు, ఫుల్ అయింది. పోస్టర్స్ నాకు తెలిసి ఫెంటాస్టిక్ గా అట్రాక్ట్ అయ్యారనేది మనకు తెలియలేదు. అది పోస్టర్స్ ఏముంటే చేయనే కదా ఉండేది. అదేనండి, దానికే అదొక నీడలో నుంచి ఉంటారు. సో ఫస్ట్ షో వచ్చేప్పటికి ఏం చెప్పారంటే, ఫస్ట్ షో వచ్చేప్పటికి చాలా చాలా డల్గా ఉందని. సెకండ్ షోకి వాళ్ళందరూ కోపం వచ్చి సైకిల్ చైన్లు హాకీ స్టిక్స్తో వస్తున్నారు థియేటర్లు బద్దలు కొట్టేయడానికి, ఏంటి సినిమా అప్పుడు వాళ్ళకి అలా అర్థమైంది. సో మొత్తం అందరూ హాకీ స్టిక్స్ చైన్స్ పెట్టి కూర్చొని చూసారట సినిమా. అంటే వాడికి అర్థం కాలేదు, అస్సలు వాడికి అర్థం కాలేదు. మరి మీ ఎప్పుడైనా నేను చెప్పానో లేదో, మీకు రాము గారు చెప్పారో లేదో తెలీదు, శివ హిట్ అయితే రాము గారికి యార్లగడ్డ సురేంద్ర గారు మారుతి కారు కొనిస్తా అని చెప్పారు. మీకు తెలుసా అండి ఈ ఎపిసోడ్? తెలుసా అండి? చెప్పారని తెలుసు. సో ఇప్పుడు రాము గారి సంగతి మీకు తెలుసు కదా, అసలు పెద్ద కోత ఆయన. ఈయన సినిమా హిట్ అయిన ప్రతి గంటకి సురేంద్ర గారు ముందర తిరుగుతుండేవారు ఈయన. అంటే కారు కోసం కాదు, కారు గుర్తు చేయటం. సో మాకు శివ ఫస్ట్ డేకి నేను దేవి థియేటర్కి వెళ్ళే టైం కండి, నేను దేవి థియేటర్ సెకండ్ షోకి వెళ్ళా. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షోకి వెళ్ళే ధైర్యం లేదు. సో సెకండ్ షో, అదిగాక అమ్మ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసేవారు. సో ఆవిడ కాలేజ్ అయ్యి వచ్చిన తర్వాత వెళ్ళాం. విజయ్ గారు పిన్ డ్రాప్ సైలెంట్ అండి, సెకండ్ షో కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. బట్ సాంగ్ బాటనీ పాటను స్టార్ట్ అయిన అక్కడి నుంచి, ఆ ఫైట్ దగ్గర నుంచి సినిమా వినిపించలేదు, అర్థం కాలేదు. అది ఐ థింక్ మళ్ళీ ఆ కిక్, ఆ సెన్సేషన్ మళ్ళీ ఎప్పుడూ అనుభవించలేదండి. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మేము చూస్తున్నప్పుడు చక్రి ఫస్ట్ డే ఆ నాగార్జున మనం కొట్టేసి భుజం మీద వేసుకుని లోపలికి వస్తాడు. అవునండి, వచ్చి అక్కడ ఇద్దరిని కొడతాడు కదా. అవునండి, దానికి లేచిపోయారు కుర్చీ నుంచి. అసలు ఏం షాట్, ఎలా కొట్టాడు, అది ఎలా కొట్టాడు కూడా మనకు అనిపించదు. అప్పట్లో ఆ షాట్ చాలా గ్రేట్. ఎప్పటికి కూడా మొన్న మనం రిలీజ్ కూడా మనం చూసాం కదా విజయ్ గారు. ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ అండి, బియాండ్ సంథింగ్ అండి అది. సో దట్ వాస్ శివాస్ ఎక్స్‌పీరియన్స్. ఏం అవుతుంది అనుకుంటే అది అవ్వట్లా. అవును, సడన్ గా వాళ్ళిద్దరేంటో కలిసి ఉంటారు, పెళ్లి చూపించారు. కరెక్ట్. అలాంటివన్నీ చాలా థ్రిల్ అవుతాయి. అమేజింగ్ అండి, అలాంటివి చాలా ఉంటాయి. గ్రేట్ ఫీలింగ్ అండి అది. సో శివ అయిన తర్వాత హిందీ శివ చేస్తాను. మీరేం మాకేం తెలీదు, చక్రి ఆ క్యారెక్టర్ మేము సినిమా చూసినప్పుడు మాకేం తెలియదు. కరెక్ట్ అండి. డిస్కషన్లు అవన్నీ రాము ఎప్పుడు ఏం చెప్పలా. జేడి అని ఒక అబ్బాయి ఉన్నాడు చేస్తున్నాడు, ఏం మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతసేపు అమలా నాగార్జున అని తెలుసు. మేము షూటింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడు మీరు లేరు, మేము వచ్చాము 2-3 సార్లు. నేను ఉంటానండి, కానీ అప్పుడు నేను మీకు సినిమా చూడలేదు కనుక తెలియదు. ఎందుకంటే అంటే నేను కమిట్ అయిన తర్వాత నేను అక్కడే ఉండేవాడిని. అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా, పైగా అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడిని. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలాగైనా ఉండేవకూడదని మా కృష్ణవంశీ. అంటే నన్ను అసలు ఎందుకు అంటే యాక్టింగ్ చేస్తే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిపోతారా అని నన్ను పీక్కు తినేసేవాడు అండి. సరే ఇంకా తేజ అయితే పాపం జాలి పడాల్సిన క్యారెక్టర్, అప్పుడు ఎప్పుడు కూడా పాపం. సో అదే పాపం అంటే అది కొంతమంది ఏం చేయలేమండి. మంచి డాక్టర్కి చూపిస్తే బాగుంటుందేమో అతన్ని. అవునండి, కానీ డాక్టర్స్ కూడా ఏం చేయలేరండి. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, పాపం అండి. కాబట్టి వంశీ గారు నన్ను టార్చర్. చక్రి మీరు ఎవరో మాకు తెలియదు, మాకు అసలు ఏం తెలియదు. సేపు నాగార్జున అమల అంతవరకే తెలుసు. రాము పేరు చూడాలి, ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కదా. కానీ అసలు కాలేజ్లో అప్పుడు ఏమనుకున్నాం అంటే, కాలేజ్లో మీరు పర్మిషన్ అడిగేది ఏంట్రా లోపలికి వచ్చేసినప్పుడు నాగార్జున లేసి కొడతాడు అనుకున్నాం. ఏంట్రా లెక్చరర్తో అలా మాట్లాడతావా, మనకు రెగ్యులర్గా అలవాటు కదా.
అదేంటో నాకే సంబంధం అన్నట్టు, అసలు నాకు అవసరం అన్నట్టు ఏదో పెట్టేసి మామూలుగా ఉంటాడు. బయటకు వచ్చాక కూడా పెద్ద ఏంటి ఇలా ఉన్నారు అంటాడు కానీ ఏం పట్టించుకోడు కదా. అవును. సో అది ఇంకా థియేటర్లో అందరూ షాక్ అయిపోయారు. మేము వెళ్ళినప్పుడు కూడా అదే షాక్. జేడీని పట్టుకుని కొట్టచ్చు కదా, వాడు వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తున్నాడు హీరో. అంటే రెచ్చగొట్టి జనాభాని. నేను రత్న ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు, వాళ్ళిద్దరు లెక్చరర్లు అండి. వాళ్ళు అయ్యి బాబాయ్ వీడేంటే బాబు, వీడు ఇంత బాగున్నాడు, ఇంత బాగా చేస్తున్నాడు, ఎవడే ఉంటాడు, బాంబే నుంచి తీసుకొచ్చారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీడు తెలుగు వచ్చా, వీడి వాయిస్, మీ వాయిసే కదా. నా వాయిస్ అండి. అప్పుడు డిస్కషన్ పెట్టేసాం. ఇది సెకండ్ టైం చూస్తున్నాం. అప్పటికి దేవి ముందు చూస్తాం కదా, రత్న ఏమో ప్రివ్యూ చూసేసింది, నేనేమో పాలకొల్లో చూసేసాను. అప్పుడు ఏంటంటే ఆటో ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ టికెట్లు ఏం లేవు, ఇలాగ తెలుసు టికెట్లు లేవని. అప్పుడు అక్కడి నుంచి రాముకి మళ్ళీ వచ్చేసి రాముని అడిగితే, రాము దీప్తి పిక్చర్స్కి ఫోన్ చేస్తే, ఆ దీప్తి పిక్చర్స్ వాడు మక్సూద్కి ఫోన్ చేస్తే అది ఒక పెద్ద ప్రొసీజర్. ఇంకా మీకు మరి వేణు గారు మీకు పరిచయం ఉన్నారు కదా, మన వేణు అంటే బావకు బాగా తెలుసు. వేణు అని ఆయన అప్పుడు అక్కడ మన తర్వాత మన సినిమాలో మనతో సినిమాలు ప్రొడ్యూస్ చేశారండి. మన సినిమా పాపం పోయారండి, చనిపోయారు ఆయన. అదండి. సో అప్పుడు ఆయన మేనేజర్ అండి అక్కడ దీప్తి పిక్చర్స్ లో. దీప్తి పిక్చర్స్ కి రాముతో ఫోన్ చేయించాలి. మీకు దీప్తి పిక్చర్స్ ఏమైందంటే సినిమా యాక్చువల్లీ ఫస్ట్ ఐ థింక్ అది సురేందర్ గారు త్రూ దీప్తి పిక్చర్స్ రిలీజ్ చేశారు. కొండానికి కూడా అసలు ఎవరు. సో ఈయన ఫస్ట్ సెకండ్ హాఫ్ చూశారు వేణు గారు. నేనెవరో తెలియదు ఆయనకి, ఆయన ఎవరో నాకు తెలియదు. సో నేను సినిమాలో ఉన్నాను కూడా తెలియదు ఆయనకి. నాకు బయటకు వచ్చి ప్రసాద్ ల్యాబ్లో ఈ సినిమా కొనేయాలి అని నాకు చెప్పారు. నేను నాకెవరు అంటే అతను అందరికీ చెప్పేయాలి ఇప్పుడు ఈ సినిమా అని. ఆ దీప్తి పిక్చర్స్కి వెళ్ళి ఏమంటే మనం కొనేద్దామండి సినిమా, సెకండ్ హాఫ్ మామూలుగా లేదండి, నువ్వు ఫస్ట్ హాఫ్ చూసారా, అవసరం లేదండి కొనేద్దాం అని ఆయన. అవన్నీ నాకు భలే ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు రికల్ ఆల్ ఆఫ్ దోస్ టైమ్స్ అండి. అప్పటికి నాకు ఏంటంటే ఎందుకు అట్రాక్ట్ అయినా చెప్తాను. నాకు విలన్స్ నచ్చుతారని ఫస్ట్ మోహన్ బాబు గారిని చూసినప్పుడు తెలిసిందండి. అవునండి, విలన్స్ నరకంలో ఆయన నచ్చారు నాకు. ఆయన అందరూ అసహించుకున్నారు ఆ క్యారెక్టర్కి, నాకు ఆయన నచ్చేసారు. అదే కంటిన్యూ అయ్యి ఇక్కడ ఈ సినిమాలో మీరు నచ్చారని తర్వాత నేను నోట్ చేసుకున్నాను. అని అన్నాను, రత్న నీకు అర్థం కావట్లేదు, నాకు విలన్స్ నచ్చుతారు. సో సినిమాలో ఫస్ట్ వచ్చింది మీరే, తర్వాత కదా రఘు గారు. అవునండి, కరెక్ట్. ఫస్ట్ వచ్చింది నచ్చేసారండి. ఫస్ట్ షాట్ షాట్ మీదే సినిమా. ఇంకా ఆ ఒక్క సీన్ కోసం 15, 20, 30 సార్లు చూసాను. ఇది లోపలికి వచ్చినప్పుడు పర్మిషన్ లేదేంట్రా, అలా అప్పటి వరకు చరిత్రలో లేదు. ఒక లెక్చరర్ని పట్టుకుని పర్మిషన్ అడిగేది, లెక్చర్ మీద కొట్టచ్చు తిట్టచ్చు కానీ ఆ డైలాగ్ లేదండి. పైగా వచ్చి ఆయన మీద సిగరెట్ కాల్చి ఆయన మీద స్మోక్ వదులుతాను. తర్వాత ఎక్కడ కొత్త లేదు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ. అది ఎక్కడో ఆ పోలీస్ స్టేషన్ సీన్ లో ఏమో కొంచెం అమాయకత్వం కనిపిస్తుంది. అది రాము గారి ఫేవరెట్ సీన్ అండి. అదే ఏది సాయి చంద్ కొట్టినప్పుడు ఫోన్ వచ్చినప్పుడు అండి, ఫోన్ అదే కొట్టినప్పుడు నేను నొప్పితో టెన్షన్ లో ఉంటాను. కొట్టినప్పుడు చెంప మీద అన్ని పడిపోతాయి. కరెక్ట్. దెబ్బ ఎర్రగా గుర్తుపడిపోతుంది. పడంగానే ఫోన్ వస్తుంది, జాలేస్తుంది. ఫోన్ రాగానే రాము గారు సాధారణంగా ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వటాలు, బాగా చేసేవంటారు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వరు. అప్పటికి ఆల్రెడీ ఆయనతో 6 నెలలుగా ప్రయాణం. సో ఆ ఫోన్ వస్తుంది, ఆయన సాయి చంద్ గారు ఫోన్ ఎత్తి హలో అనగానే నాకు తెలుసు ఫోన్ నా కోసం ఎమ్మెల్యే దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు స్మైల్ ఉంటుందండి, ఆ స్మైల్ నుంచి లేడు ఏదో ఆ సాయి చంద్ గారు ఏదో చెప్తారు, ఆయన లేడో ఏదో చెప్తారు, లేడని చెప్పండి. అప్పుడు ఫేడ్ అవుట్ అవుతుంది. ఆ షాట్ అవ్వగానే అసలు ఏం చేశానో నాకు తెలిస్తే కదా, ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి సూపర్బ్ అన్నారు. నాకు సినిమా చూస్తే కానీ తెలియలేదు. అది కాదు, అది డైరెక్టర్స్ క్రెడిట్ అండి, అది డైరెక్టర్స్ క్రెడిట్ అండి. ఎందుకంటే ఇప్పుడేదో తెలుసని కాదు, అప్పుడు అంతకన్నా ఏమీ తెలియదు అసలు. అలాంటప్పుడు ప్యూర్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్, నేను నా ప్రతి ఇంటర్వ్యూలో నేను అదే చెప్తానండి, డైరెక్టర్ ఈజ్ ది కింగ్, కాంటెంట్ ఈజ్ ద క్వీన్. అందరూ కాంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు, కాదండి. డైరెక్టర్ ఈజ్ ద కింగ్, కాంటెంట్ ఈజ్ ద క్వీన్. సో డైరెక్టరు ఇప్పుడు రాము గారు ఇప్పుడు శివ కథగా తీసుకుంటే అదేం పెద్ద గొప్ప కథ ఏం కాదండి, కొత్త కథ అంతకన్నా కాదు. రాము గారు తీసిన విధానం, రాము గారు ప్రజెంట్ చేసిన విధానం, ఎక్కడ ఏ సీన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ యాక్టర్ ఎలా చేయాలి, ఒక విలన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక హీరోని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, అలాంటివి అసలు హీరో చూడండి సింపుల్గా వచ్చేస్తాడు. ఇప్పుడు జస్ట్ లో యాంగిల్లో నడుచుకుంటూ వస్తే వెనకాల సూర్యుడు నాగార్జున గారు, కానీ
సూర్యుడితో పోల్చారు ఆయన. పోల్చారు. ఇప్పుడు మీరు ఎంత అప్పటి వరకు హీరో అంటే కింద ఇలా కాళ్ళు చూపించడం, వాడు ఏదో షూస్ వేసుకురావటం, బట్ ఇక్కడ లేకపోతే ఒక బైక్ మీద స్పీడ్ గా బైక్ మీద స్పీడ్గా రావడం వచ్చేస్తాడు. ఒక సూర్యుడితో పోల్చాడండి. అవును. ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ Correct. ఫర్ శివ. ఇంకా అలాంటి ఇంట్రడక్షన్ అవే ఇంపాసిబుల్. అలాంటి సినిమానే మళ్ళీ రాదండి, అలాంటి సినిమానే మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు లోపలికి వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లోకి వచ్చినప్పుడు అతి చిన్న వయసు, ఏ 16 15 అంతే ఉంటుంది, నాకు అది తెలిసిపోతానే ఉంటుంది. నాకు ఏమంటే ఇక్కడ మిమ్మల్ని ఆపాలి తర్వాత కాదు, ఒక్క సెకండ్ మిమ్మల్ని ఇక్కడ ఆపాలి. చెప్పండి. నాకు మొన్న మేము ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం కదా, రీ రిలీజ్ అయినప్పుడు దేవి థియేటర్లో కూర్చొని చూస్తున్నాం ఇద్దరం. ఆయన ఏదో చెప్తున్నారు నాకు చెవిలో, నాకు వినిపించట్లేదు. ఓ క్రౌడ్, అరుపులు, కేకలు, అసలు హంగామా. అంటే ఏంటి సార్ అన్న. ఆయనకు ఒక పెద్ద డౌట్ వచ్చిందండి ఇన్నేళ్ల తర్వాత. అసలు ఈ సినిమాలో నువ్వు యూఆర్ లుకింగ్ సో యంగ్, యూఆర్ సో యంగ్, అసలు నేను నాగార్జునతో ఆపోజిట్గా ఎట్ట పెట్టాను అన్నారు. అన్న భలే చెప్పారండి. ఇప్పుడు వచ్చింది డౌట్, అప్పుడు వస్తే నా భవిష్యత్తు ఏమయ్యేది. చక్రి అలా పెడితే నాగార్జున పెద్దగా కనిపిస్తాడు. దాన్ని 2-3 సార్లు తర్వాత కూడా అడిగారు ఆయన. పైగా మిమ్మల్ని వేరే క్లాస్ లో పెట్టినా వేరు అదే క్లాసు. సో పైగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, సినిమా సెకండ్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్ కాలేజ్ ప్రకారం లెక్క ప్రకారం. ఎలా పెట్టా నేను అన్నారు. అంతటితోటి రెండోటి ఇంకో షాక్ ఇచ్చారు ఆయన నాకు. అంటే ఆయన తెలియదని ఆయనే తీశారు, కాదని కాదు. అంటే ఇంపాక్ట్ ఎంత కలిగిందంటే, నా క్యారెక్టర్ అయిపోతే ఇంతేనా శివాలో, నీ క్యారెక్టర్ ఇంతేనా అంటే పారిపోయాడు అన్నారు కదా. కాదండి, అంటే 6-7 సీన్లు ఉంటాయండి అంతే. ఇంపాక్ట్ వచ్చేది కానీ అది వెళ్ళిపోవడమే కరెక్ట్ కాదండి. రాము గారు తీసిన ఇంపాక్ట్ అది, రాము గారు తీసిన విధానంలో ఇంపాక్ట్ అది, అంతేగాని యాక్టర్ ఇంపాక్ట్ కాదండి. శివాలో ఏ యాక్టరు దానికి ముందర అంటే ఇదివరకు చేసిన వాళ్ళు, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు, మాచిరాజు. ఆ మాచిరాజు మాకు చెప్పేవారండి, ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా పేరు అని. తెలియదు సార్ అంటే, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఎవరో మీ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన పేరు మాచిరాజు. మీకు తెలీదు ఆయన? ఓ ఆయన అక్కడి నుంచి వచ్చింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ హ్యాబిట్స్ లో పనిచేసేవారు మాచిరాజు గారు. మీకు టెలిఫోన్ ఇప్పించిన ఆయన మాచిరాజు గారు. సో అలా నా నాన్నగారి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో కోటా శ్రీనివాసరావు గారిని కూడా ఎప్పుడు మనం అప్పుడు అలా చూడలేదండి, ఇప్పుడు చూడలేదు. సుబిలాక్ సుధాకర్ గారిని అలా చూడలేదు, నాగార్జున గారిని అలా చూడలేదు, అమలాన. సో ఇట్ వాజ్ లైక్ రఘువరన్, ఆయన్ని కూడా ఎప్పుడు మనం అలా చూడలేదు. సో అది ఐ థింక్ మరి ఎలా హౌ హీ హ్యాస్. చూడండి మీరు ఇప్పుడు మీ క్యారెక్టర్ తీసుకుంటే అమ్మాయిలతో తిరగడం, మందు తాగుడు ఏం ఉండదు. కరెక్ట్. ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే ఏజ్ లో వచ్చిన ఫాల్ట్. ఇది హీరోయిజం చూపించాలి, పక్కన వాళ్ళ దగ్గర హీరోయిజం చూపించాలి. కరెక్ట్. అది కూడా మళ్ళీ డల్గా, బద్ధకంగా, ఇది మళ్ళీ అలా అది అలా ఉంటుంది తప్ప రెగ్యులర్గా సినిమాల్లో ఉండేది ఉండదు. కానీ విపరీతమైన ఇంపాక్ట్. మీకు నేను అమ్మ అక్క దేవి థియేటర్లో రెగ్యులర్ షోస్ జాలి కూడా వేస్తుంది. అవునండి. వెంకటరమణ థియేటర్ అని ఉందండి కాచిగూడలో, వెంకటరమణ పద్మావతి అని ఉండేది. మేము నారాయణగూడలోనే ఉండేవాళ్ళం. అక్కడ ఓన్లీ మార్నింగ్ షో వేసారు. ఇది 100 days తర్వాత నేను అమ్మ అక్క వెళ్ళేవాడి. మీరు నమ్మరండి, మేము చూస్తున్నాం, ఆ ఎదురుగుండా లైన్లో కూర్చున్నారు ఎవరో కుర్రాళ్ళు, ఆల్మోస్ట్ ఫుల్ థియేటర్. ఇది 100 days తర్వాత. నేను నా సీన్స్ వస్తూ ఉంటే, అరే ఇడు మాకు బాగా తెలుసురా భయ్, ఫుల్ డ్రగ్స్ అన్నేంట, ఫుల్ డ్రగ్స్ చూడు అట్లా ఎట్లా ఉందో అంట, మొత్తం డ్రగ్స్, అందుకే తీసుకుంటా డైరెక్టర్ అన్నారు. నేను చాలా కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యానండి. అది అంటే నేను తెలిసినా తెలియకపోయినా రాము గారు ఇచ్చిన పిచ్చింగ్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు నేను చక్రవర్తి అంటే ఎవరికి తెలియదు, నా ఇంటి పేరు అయిపోయింది క్యారెక్టర్ పేరు. సో ఇట్స్ లైక్ జేడి చక్రవర్తి అయిపోయింది. ఇంకా అంతకన్నా శివ గురించి ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే అండి. సిగరెట్ సీన్ కూడా అదొక్కటే ఉంటుంది, అది లెక్చరర్ని ఇరిటేట్ చేయడానికి తప్ప మిగతా ఉండదు. కరెక్ట్ అండి, టీ తాగడమే ఉంటుంది. అవునండి, అవును. అక్కడ కాలేజ్ లో కూర్చుని తాగేటాలు, కూర్చుని మాట్లాడాలు, అమ్మాయి. ఇప్పుడు ఆఖరికి అమ్మాయిని కూడా నాగార్జున ఇరిటేట్ చేసినట్టు ఉంటుంది తప్ప అమ్మాయిలు ఇంట్రెస్ట్. అవును, అది అమ్మాయిని ఏదో వేసుకుని తిరగరు కదా. కరెక్ట్. అక్కడ పైగా అమ్మాయిని ర్యాగింగ్ చేయటం కూడా లేదండి. కరెక్ట్ అండి. జస్ట్ నాగార్జున ఎలా ఇరిటేట్ చేయాలి. సో ట్రూ అండి. యాక్చువల్లీ అది తర్వాత సిగరెట్లు కాల్చడం కూడా ఉండదు లేదండి. ఓకే, అదే అక్కడే లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు నాగార్జున ఏం చేయాలి అని మీటింగ్ పెట్టుకోవాలి అందరూ తాగుతా. అవును, కానీ అది లేదు అసలు. అవును, అసలు లేదండి. కరెక్టే. సో మేబీ అవన్నీ దేర్ వేర్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సీన్స్ అండి. ఇప్పుడు అలా ఉండడం వేరు,
అప్పట్లో అంత ఐడియా ఒక అబ్బాయిని ఏమీ లేకుండా అంత ఇంపాక్ట్ పడడం. అది డైరెక్టర్స్ కాల్ అండి. అది ఎలా ఆయన ఇప్పుడు ఆ కాల్ తీసుకున్నారో తెలియదండి. అంటే నేను మీకు అంత బాగా చేయగలిగారంటే ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు అనిపించింది. అది నిజంగా లేదు విజయ్ గారు. అదంతా ఆయన చెప్పటం చేయటమే, కొత్తగా ఏం తెలియదండి. కానీ ఒక్కటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా ఫస్ట్ షాట్కి మాత్రం నన్ను తీసేస్తారు సినిమాలోంచి అనుకున్నానండి. ఏంటంటే ఇరానీ కెఫేలో March 7th రోజు షూట్ చేసేవాడిని. ఇరానీ కెఫేలో కూర్చుని ఉంటే నాకు ఇదివరకు నేను చిన్న కళ్ళజోడు పెట్టుకునేవాడిని అండి. సో రాముగారు బాగా నచ్చింది ఆ కళ్ళజోడు, చాలా చిన్నది. సో అదే పెట్టుకో క్యారెక్టర్కి అన్నారు. సరే అన్నాను, కూర్చున్నాను. షార్ట్ ఏంటంటే ఒక అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చి అరే జడి నరేష్ ఎలక్షన్స్లో నుంచి ఉంటాడు రా అని చెప్తాడు. నరేష్ కాదు, ఐ థింక్ శివాని ఎలక్షన్స్లో నుంచి ఉంటాడు రా అని చెప్తాడు. సో ఆ షార్ట్ ఏంటంటే దానికి ఒక కెమెరా ట్రాక్ మీద ఉందండి. అలా ట్రాక్ అలా కెమెరా స్టార్ట్ అయిన వెంటనే అయితే భవానీని కలుద్దాం అని చెప్పాలి నేను డైలాగ్. ఫస్ట్ టైము, దాని ముందర ఎప్పుడు నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ తెలియదండి. 2-3 రిహర్సల్స్ చేసాం. రాము గారు ఓకే బాగుంది కరెక్టే భవానీని కలుద్దాం అంతే అండి డైలాగు. స్టార్ట్ అయింది ఫస్ట్ షాట్, స్టార్ట్ కెమెరా, సౌండ్ అన్నారు, అయిపోయింది, రోలింగ్, యాక్షన్ అనగానే వాడు పరిగెట్టుకుంటూ వచ్చి రై శివాడే నుంచున్నాడు ఎలక్షన్లో అనగానే ఈ ట్రాక్ అది స్టార్ట్ అయిందండి. ఇది రాము గారు గుర్తుందో లేదో నాకు గుర్తులేదండి. ఇప్పుడు నా ఫస్ట్ షాట్ కనుక నాకు బాగా గుర్తుంటుంది కనుక. పైగా నన్ను రాము గారికి పరిచయం చేసింది ఉత్తేజ్. వాడి ఉద్యోగం పోయింది అనుకున్నా నేను. ఇలా స్టార్ట్ అయింది కెమెరా అన్నారు. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాలండి, నేను చెప్పట్లేదు. డైలాగ్ చెప్పాలి, నేను చెప్పట్లేదు, మర్చిపోయాను. ఆ డైలాగ్ ఏంటంటే భవానీని కలుద్దాం. అంత చిన్న డైలాగ్ మర్చిపోయాను. కెమెరా వచ్చి అక్కడ ఆగింది, కట్ అన్నారు రాము గారు. ఏంటి మర్చిపోయావు? లేదు సార్ మర్చిపోలేదు సార్. గోపాల్ రెడ్డి గారు ఏమా నెగిటివ్, ఆ రోజులు నెగిటివ్లో షూట్ చేసేవాళ్ళం, కావాలంటే ఇంకో రిహర్సల్ చూడంటే కాదు సార్ అని రాము గారికి ఒక విషయం చెప్పానండి. రాము గారు చాలా కోపంగా వెళ్ళిపోయారండి. వెళ్ళి గోపాల్ రెడ్డి గారితో ఏదో అంటే నాకేంటంటే నేను ఏమనుకున్నా అంటే వీడిని తీసేద్దాం అంటే నాకు ఆ జెస్చర్స్ అంటే ఆయన కూడా అన్నారు అంటే తీసేద్దాం అంటే తీసేద్దాం. నేను ఉత్తేజం చూస్తే వాడు టెన్షన్ పడిపోతాడు. టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఉత్తేజ్ ఆన్సర్ చెప్పాలి కదా. కళ్ళజోడు తీసేయన్నారు అదనమాట. అంటే కళ్ళజోడు తీసేద్దాం అని తీసేసా. నువ్వేమనుకున్నావు అదే చేయన్నారు. ఆయనకి డైలాగ్ ఉందండి. కెమెరా అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను కెమెరా స్టార్ట్ అయిన వెంటనే చెప్పాలి. వచ్చి కెమెరా ఆగింది, ఆగిన తర్వాత భవానీని కలుద్దాం అని చెప్పా. నేను రాముగారికి చెప్పింది ఏంటంటే, రాముగారు నాకు తెలియదండి రైటో రాంగో, అతను పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పాడు కదా, ఒక్క నిమిషమైనా నేను ఆలోచించుకోవచ్చా అన్న. అంటే అన్నారు అంటే వాడు చెప్పిన వెంటనే భవానీని కలుద్దాం అని చెప్పేస్తున్నాను కదా, సో కొంచెం నాకు ఒక్క 10 seconds టైం తీసుకొచ్చా అంటే ఆయనకి ఎంత నచ్చిందంటే, ప్రొడ్యూసర్ నాగార్జున గారు, హీరో నాగార్జున గారు, ఆ రోజుల్లో మేము సినిమాల్లో ఆల్బమ్స్ వేసేవాళ్ళం అండి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆల్బమ్స్ ఉంటాయి. ఆ ఆల్బమ్స్ అంటే కరెక్ట్ అండి. ఒకటేమో ఫైట్స్కి సపరేట్ ఉండేది, సాంగ్స్కి సపరేట్ ఉండేది, సీన్స్కి సపరేట్ ఉండేది. బట్ నిజంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా నిజంగా నాగార్జున గారిని కూడా మెచ్చుకోవాలండి. రాము గారు ఏం చేశారు తెలుసా అంటే, ఆ ఆల్బమ్లో ఫస్ట్ ఫోటో నాదండి. అంటే ఇప్పుడు అసలు టూ మచ్ అండి అది. నేను మొన్న కూడా అడిగా, యా అన్నారు. యా ఏంటి సార్, ఇది మీకు బాగా ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఫోటో ఎల్లో షర్ట్లో నేను చిన్న సిగరెట్ పీకతో ఇలా చూస్తూ ఉంటా అండి, అది ఆల్బంలో ఫస్ట్ ఫోటో అండి. అంటే నేను ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్, సో ఐ డోంట్ నో. రాము గారు వాస్ లైక్ అంటే అలా, దట్స్ హౌ మై జర్నీ విత్ రాము గారు స్టార్టెడ్. అయితే చక్రి యాక్చువల్గా శివ అప్పుడు మీకు కలవలేదండి. ఒక్కసారి కూడా కలవలేదండి. ఎందుకంటే ప్రివ్యూస్ కి వాటికి నేను లేను, మీరు రాలేదు. తర్వాత సినిమా అయిపోయాక ఎప్పుడు కలవలేదు. ఎప్పుడు కలిసానంటే నెక్స్ట్ సినిమా ప్రివ్యూ రాత్రి లేదండి. అంటే అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. లేదు అంటే మీకు మీరు కాదు మీరు బావ గారు
ఊరు నుంచి వచ్చారు. ఊరి నుంచి మేము బయట నుంచి నేను వంశీగాడు మేము అందరం అసిస్టెంట్స్ అందరం. శివ అయిపోయాక మేము క్షణక్షణంకి వచ్చేసామండి, ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. కరెక్ట్ అండి. కానీ హిందీ శివాకి కానీ మధ్యలో ఎక్కడో మీరు హిందీ శివాకి షిఫ్ట్ అవ్వలేదు. హిందీ శివాకి మీరు అన్నపూర్ణ స్టూడియోస్ సరసాలు చాలు శ్రీవారు సాంగ్ హిందీ వర్షన్ చూడడానికి వచ్చారు. వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం సుమన్ని చూశాను నేను. అవునండి, కరెక్ట్. అది ఫస్ట్ టైం సుమన్కి నాకు ఇంట్రడక్షన్. అక్కడ చూశాను మిమ్మల్ని, చూసి నేను రత్నాథ్ అన్నాను, ఏ అబ్బాయి సినిమాలో జేడీ చేశారు కదా అంటే మీకు ఎందుకు మాట్లాడి ఉండమంటే అప్పటికే మీకు ఒక కట్ ఉంది. కాదండి, అప్పుడు కట్ ఏంటండి, మాకు కోసేయడానికి రెడీగా ఉన్నారు లోపల. ఆయన మాకు ప్రాబ్లం ఏమైందంటే అమలా గారు ఒక ఎల్లో కలర్ శారీ కట్టుకుంటారు ఆవిడ, సరసాలు చాలు శ్రీవారు. సో ఆ సాంగ్ అదే సినిమా, ఆ సాంగ్ సేమ్ సాంగ్ ఉంటుంది హిందీలో, అదంటే మేరీ కదర్ జానీ అని హిందీలో వేరే. సో రాము గారు ఎల్లో శారీయే వాడదాం అన్నారు, అదే వాడదాం అన్నారు. అంతా అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్స్ పనండి, మేము చూసుకోవాలి. మేము ఆ ఎల్లో శారీ వెతుకుతున్నాం, అది ఎక్కడ దొరకట్లేదు. నాకు టెన్షన్ లేదు, నేను అప్రెంటిస్నే. ఇది వంశీ మీద పడింది. రాము గారు వంశీని ఎక్కి తొక్కేస్తున్నారు, మమ్మల్ని అందరినీ చూసి మేము అందరం బయట నుంచున్నాం, అందుకని మిమ్మల్ని చూసాము. లేకపోతే మీరెవరో మాకు తెలిసేది కాదు. అందరు బయటకు వచ్చి నుంచి భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడుందని. పాప మధ్యలో అమలా గారు ఏదో చెప్తుంది, అమల అది అని. నువ్వు అమల వెయిట్, అమల చాలా వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. చాలా వ్యక్తిగా చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో పాప మమ్మల్ని తిడుతున్నాము అని అమల కాపాడుతున్నాను రాము గారి ఉద్దేశం. రాము అంటే అమల వెయిట్ ఏమైనా అందరు, నాకేం తెలుసు అండి, కొత్త అందరు నన్ను తిట్టేస్తున్నారు, ఏమనుకుంటారు అసలు, ఎందుకు వచ్చావు, ఎవరు కింద మేము అందరం బయటకు వచ్చి నుంచుంటే అప్పుడు మీరు సుమను మీరు షూటింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడు చూసిన ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కబుర్లు లోపల పెట్టారు. విషయం ఏంటంటే అమలా ఫస్ట్ నుంచి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుందంటే, రాము ఆ చీర నా దగ్గర ఉంది, నేను తీసుకెళ్ళి ఈయన వెనరే అలా అని లోపలికి వచ్చి తన దగ్గర అబ్బే అస్సలు ఉందంటే తన దగ్గర మీరు తెలియ, మాకెలా తెలుస్తుంది సార్ ఆవిడ తీసుకెళ్ళిందని. సో అప్పుడు ఆవిడ చీర తెప్పించి, సో అప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం చూసాను. హిందీ శివాకి షూటింగ్కి వచ్చారు మీరు. అక్కడ ఏంటంటే చక్రి, మీరు రాము ఏం చేసినా ఎక్కడి వరకు పని అయిందో అక్కడి నుంచే మాట్లాడతారు. అవునండి, కరెక్ట్. చాలా ఎవరి దగ్గర దాని ముందు దాని తర్వాత కూడా మాట్లాడరు. ఇప్పుడు మీరు 6 నెలలు కనిపించలేదు అనుకోండి, 6 ఏళ్ళు కనిపించలేదు అనుకోండి, కరెక్ట్ అండి. మీరు వచ్చినప్పుడు అవునా ఏమైపోయావు 6 నెలలు అలానే ఎప్పుడు చూడలేదు. లేదండి, ఇప్పుడు ఈ నిమిషంలో ఏం పని మీద వచ్చారు ఆ పని నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ ట్రూ అండి, అది మీ దగ్గర నేర్చుకున్నాను. వెరీ ట్రూ అండి. రాము గారికి నాకు ఇద్దరికి కామన్ గా ఉండే చాలా మీ ఇద్దరు ఐ థింక్ ఇట్స్ యూనిక్. రాము ఇంకా రాలేదా ఏమయ్యాడు, ఆ బ్లెన్స్ ఉండే అందులో తీసి చూసేస్తూ ఉండేవాడు. మీ పక్క కాలనీలో ఉండేవారు కదా, అవును, ఇప్పుడు తిట్టేస్తాడేమో అనుకునేవాళ్ళు మేము. రాలేదు అంటే మీ టైంకి వచ్చేస్తారు, 10 నిమిషాల ముందే వచ్చేస్తారు. కానీ రాము ఏంటంటే 20 నిమిషాల ముందు నుంచే వెయిట్ చేస్తారు. కానీ అలా ఒక్కరోజు దెయ్యం సినిమా కథ చెప్పడానికి నన్ను మహేశ్వర్ని జయసుధ గారిని పిలిచారు రాము గారు. 5 కల్లా రమ్మన్నారు. నేను 5:30కి వచ్చా. ఆ రోజుల్లో మొబైల్స్ ఎప్పుడు రాము గారికి పిలిచిన టైంకి 10 నిమిషాల ముందరే ఉంటాండి. కానీ రాము ఏమో 4:10 నుంచి వెయిట్ చేస్తాడు, అది ప్రాబ్లం. నాకు ఆ రోజు అంటే మీరు నమ్మరు, 5:30కి వచ్చాను. ఆ గేట్ మీద గుర్తుందా, ఇలా స్వింగ్ చేస్తూ ఉండేవారు ఆయన. అవును, పిచ్చి కోపంలో ఉన్నారు. జయసుధ గారు, మహేశ్వరి, రాము గారు బయట నుంచి ఉన్నారు. నేను వచ్చాను 5:30కి. వచ్చి ఎందుకు, జస్ట్ టెల్ మీ వన్ రీజన్, ఎందుకు నువ్వు లేట్ వచ్చావు కాదు. జయసుధ గారు మై ఫేవరెట్ హీరోయిన్, నేను హ్యూజ్ ఫ్యాన్. ఆవిడని అరగంట ఎందుకు నిలబెట్టావు, నాకు ఒక్క రీజన్ చెప్పు, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం సినిమా అన్నారు. లేదు సార్, నిద్రపోయాను సార్, నాకు మెలకు రాలేదండి అన్న. ఆయన ఒక 10 సెకండ్స్ తర్వాత ఏంటి అన్నారు, నాకు నిద్రపోయాను సార్, మెలకు రాలేదన్న. ఆయన ఏమైనా కానీ నాకు ఈ అబద్ధం నచ్చింది అన్నారు. నిద్రపోవడం తెలుసు. అది యాక్చువల్గా ఏంటంటే నేను అమ్మని తీసుకుని మెహదీపట్నంలో స్టక్ అయ్యాను. ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, చెప్పేసాడు మాతో ఖచ్చితంగా మదర్ రిలేటెడ్ పని. తర్వాత చెప్పానండి రాము గారితో ఉన్న, నాకు రాము గారితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తర్వాత అసలు విషయం చెప్తానండి. మాకు అనగనుగో రోజుకి సేమ్ ప్రాబ్లం అయిందండి. నేను పిక్ అండ్ మూవ్లో ఏం కోపమా సాంగ్ చేస్తున్నాం. ఆ సాంగ్కి నేను 8:30 కల్లా రావాలి. నాకు కారు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి నేను 9కి వచ్చా. మన వినోదే అండి, వినోద్ డ్రైవర్. వినోద్.
సో చచ్చిపోయాడు వినోద్. అవునండి. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చచ్చిపోయాడు, 1 year. ఓ అయ్యో తెలియలేదండి. అయ్యో సో సారీ టు హియర్ దిస్. సో వినోద్ నేను వచ్చాము. రాము గారు మేము ఇద్దరం లోపలికి వెళ్ళంగానే అప్పుడు సాంగ్కి చెర్రీ వర్క్ చేస్తున్నాడు. చెర్రీ ఉన్నాడు. కూర్చోగానే ఏంటి లేట్ అయింది అన్నారు. సార్ ట్రాఫిక్ జామ్ సార్, ఫుల్ ట్రాఫిక్ జామ్ సార్. అలాగే అన్నారు. పాట చేస్తూ ఉన్నాం. చెర్రీని వినోద్ దగ్గర పంపించారు. అంటే ఇది అంటే నేను అసలు అడుగుతూ ఉంటా, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వెళ్ళి మామూలుగా మనం బషీర్బాగ్ వెళ్ళి రావాలని ఏదో మాట్లాడి చెర్రీ డైరెక్ట్గా అడక్కు వెళ్ళి ఏంటి చక్రి పాపం లేట్ అయిపోయినట్టుగా ఇంటి దగ్గర అంటే, లేదండి ట్రాఫిక్ జామ్ అయిందండి అని చెప్పాడు వినోద్. చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత వచ్చి ఏదో రాము గారికి చెవిలో చెప్పాడు చెర్రీ. అంత అయిన తర్వాత రాము గారు నాతో బ్రేక్లో, నీకు సంగతి తెలుసా, నువ్వు అబద్ధం చెప్పావంటే డౌట్ వచ్చింది నాకు. నేను వినోద్ దగ్గరికి చెర్రీని పంపించాను, ట్రాఫిక్ జామ్ అయిందిట అన్నారు. అంతా అయిపోయింది, ప్యాకప్ అయింది. ప్యాకప్ అయిన తర్వాత కారు ఎక్కుతున్నప్పుడు రాము గారు ఏంటన్నారు, మీరు ఇలా ఎవరో ఒకళ్ళు పంపిస్తారని తెలిసే నేను ఆల్రెడీ వినోద్కి ముందరే చెప్పానండి, నేనే లేట్గా ఎక్కానండి కారు అన్న. రామగారి దగ్గర ఆ ప్రాబ్లం లేదండి, అసలు ప్రాబ్లం లేదు. అసలు అది నవ్వేస్తారు. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. నేను పేరు చెప్పలేను, మనందరికి బాగా కావాల్సినవాడు, తెలిసినవాడు, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నవాడు, పెరిగినవాడు. వాడు ఒక సినిమాకి మన దగ్గర ఉండేవాడు అండి. దాదాపుగా చాలా లక్షల్లో తేడా తీసుకొచ్చాడు. ఆ డబ్బు వాడు తీసుకున్నాడని కూడా రాము గారికి తెలిసింది. సో మేము మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి చెప్పా, అది తెలిసిందండి అంటే. సూపర్ కదా, మీకు చేత కాంది వాడికి చేత అయింది. అదేంటి సార్ దొంగతనం చేయటానికి చేత ఉంటుంది? నో, ఐ లైక్ పీపుల్ హూ హ్యావ్ ఇంటెలిజెన్స్ టు టేక్ మనీ. నాకు తెలియకుండా ఎలా తీసుకున్నా అసలు ఎవరో మీకు అర్థమై ఉండడు. అర్థమైందండి. ఓకే, మా బావగారికి బెస్ట్ ఫ్రెండ్. సో అది ఇంకో విషయం మీతో చెప్పాలి, మీకు తెలిసిందే కానీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏమనేదానంటే మీతో, సుమన్ ఆడపిల్ల అయితే మీకు ఇచ్చి పెళ్లి చేసేసేదాన్ని అన్న. అవునండి. అది మేము చాలా సీరియస్గా డిస్కషన్ పెట్టేవాళ్ళు అమ్మ నేను. నిజంగా అక్కడ అమ్మాయి అయినట్టు పెళ్లి సంబంధం మాట్లాడినట్టు. ఆవిడ ఏమన్నారంటే, అవునండి చాలా బాగుంటుంది వీళ్ళిద్దరికి పెళ్లి చేసి. మనం యాక్చువల్గా మనం ఒకటే చోట ఫ్లాట్స్ కట్టేసుకున్నాం. అప్పుడు పైన నేను సుమన్ చక్రి ఉంటాము, మీరేమో కింద, మీరు ఒక ఫ్లోర్లో మీరు, ఒక ఫ్లోర్లో రాము గారు, అలా ఉండొచ్చండి చాలా బాగుంటుందని మేము దాని మీద అక్కడి నుంచి వచ్చింది ఆలోచన. తర్వాత మొన్న కూడా అంటే ఒకరోజు సుమన్ అన్నాడు, అమ్మా మనం అనేసుకుంటున్నాం, నేను చక్రి ఒప్పుకోవద్దా, నచ్చాలి కదా అంటే ఒకవేళ ఆడపిల్ల అయి ఉంటే డిస్కషన్ చూడండి ఎలా ఎంతవరకు వెళ్ళిపోయినాయో. నేను ఏముంది సుమన్, అమ్మాయిని ఎంటర్ చేసాం అనుకో, చక్రి ఒప్పుకుంటారు, నువ్వు ఒప్పుకుంటావు. చెప్పేవారు ఇది. నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే, అమ్మాయి నేను అడిగాను అనుకో, ఫైనల్ ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను, అది నాకు తెలుసు అని. ఒకవేళ ఆడపిల్ల ఎంతవరకు వెళ్ళిపోయాను అనేది నా ఇష్టం ఎంతవరకు వెళ్ళిపోయింది. సరదాగా అంటూ ఉండేవారు. సుబ్రాజ్ గారు అనేవారు, అని నువ్వే అనేసుకుంటావా, వాళ్ళకి ఏం అక్కర్లేదా, ఇష్టం ఐడియా అండి, మంచి అబ్బాయి కాబట్టి మన అమ్మాయిని చేద్దాం అనుకుంటే తప్పే. మీరు అంటున్నారు కానీ ఎవరు నమ్మరు అక్కడ ఆడియన్స్. నేను మంచివాడిని అంటే, నేను చాలా దుర్మార్గుడిని, చాలా ఎవరో ఎందుకు ఇంట్లో ఉన్న సుబ్రాజ్ గారు బావగారే నమ్మరు. ఆడియన్స్ అందరూ తెలుసు లేదండి, ఎవరో ఎందుకండి, ఈయన నా మీద నమ్మకం లేదు ఈయనకి. నేను చెప్పనా, మీ మీద నమ్మకం తెప్పించింది ఆయనండి, ఆయన చెప్తే తెలుసు. అయ్యో బాసలే అమ్మాయి ఎవరు వస్తుందో తెలియదు కానీ ఎవరు వచ్చినా కళ్ళు మూసుకుని చేసేయచ్చు అని చెప్పేసేవారు అందరితో. అంటే పెళ్లి చేసుకోవడానికి కళ్ళు మూసుకుపోవాలని చెప్పేవారు అనమాట ఆయన. అంతే. కానీ నేను ఎప్పుడు నాకు ఒక డౌట్ చక్రి, ఎందుకో ఎప్పుడు మరి నాకెందుకు పెళ్ళి అని, నేను 26 పెళ్ళిళ్ళు చేశాను, కానీ చక్రికి పెళ్లి చేయాలని ఆలోచన ఎప్పుడు రాలేదు. అంటే మీరు చేస్తే ఫస్ట్ దైనా చేసి ఉండాల్సింది, 25th దైనా చేసి ఉండాల్సింది. ఫస్ట్ సిల్వర్ జూబ్లీ ఉండేది, అది దాటిపోవడం వల్ల అయితే ఇప్పుడు ఇంకా అంటే మీ గోల్డెన్ జూబ్లీ వరకు ఆగాలని నేను. కాదు చక్రి, ఎందుకు చెప్తాను నేను, రీజన్ ఏంటంటే నాకేదో ఒక పిక్చర్ ఉండేది, ఇలాంటి అమ్మాయి ఉండాలి అని. ఒక పిక్చర్ గీసుకున్నాను, చక్రి పక్కన ఇలాంటి అమ్మాయి ఉండాలి అని. దొరకలేదు, దొరకదని ఆపేశాను. అందుకనే అండి నాకు ప్రాబ్లం వచ్చింది. అమ్మగారు అన్నప్పుడల్లా అవునండి చేసేయాలి, కరెక్టేనండి, నిజమేనండి. ఇప్పుడు రాము అన్నట్టు మ్యారేజ్ మెటీరియల్ బయట తిరుగుడు లేనప్పుడు ఒక మంచి అమ్మాయిని చూసి చెయ్యాలనే బాధ్యత నాకు కూడా ఉంది కదండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నా తెలుసు కదా, విజయ్ గారికి ఒకసారి చెప్పన్నారు,
2 సార్లు చెప్తాను. సరే అన్న. ఇప్పుడు నాకు ఎందుకు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు అనే దానికి ఇప్పుడు వచ్చిందండి ఆన్సర్. నాకు నేను దాని మీద కూడా ఆలోచించలేదు. హైలీ పాసిబుల్ అండి, హైలీ నాకేం పాసిబుల్, అలా కనిపించలేదండి ఇప్పటి వరకు. హైలీ పాసిబుల్. ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. అయితే అదొకటి చెప్పింది. అది చాలా చాలా నాకు అదొక మంచి మెమరీ. ఏంటంటే ఒకవేళ నా కూతురు ఉంటే చక్రవర్తి నాకు అల్లుడయ్యేవారు అని ఒక మంచి మెమరీ అన్నమాట. నా పెళ్లి కాకపోవడానికి కారణం ఇదే అండి అసలు. అయ్యయ్యో ఎక్కడో ఫిక్స్ అయిపోయి ఉంటారు. అసలు కాదండి, నాకు ఇక్కడ ద్రోహం జరిగింది ఎలా జరిగింది చూసారా? అసలు ఇది అంటే ఎవరైనా నా దగ్గర మీ పెళ్లి మాట ఎత్తారనుకోండి, అంతగా వాళ్ళకి రియాక్ట్ అయ్యేదని కాదు, లోపల ఎక్కడో ఏదో కుట్ర ఉంటుందని నాకు అనిపిస్తుంది. లేదు అంటే సుబ్బరాజ్ గారు చాలా అనేవారు, ఎవరు వచ్చిన మా చక్రవర్తికి మంచి సంబంధం చూడండి, చాలా మంచి పిల్లోడు ఆయన 2-3 సంబంధాలు చూశారండి నాకు అనేవారు. నేనేమో అంతగా అంటే నిజంగా అయిపోయి ఉంటే హ్యాపీగా ఉంటాను, ఉండదని కాదు, కానీ నా వైపు నుంచి అయితే ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. కదా బావగారు నాకు, లేదండి బావగారు నాకు ఒక సంబంధం చేసి మళ్ళీ అయ్యో అస్సలు వద్దు, నేను కరెక్ట్గా నాకు అమ్మాయి గురించి వాకప్ చేశాను, నచ్చలేదన్న. అలా చాలా జరిగింది. సరే బావా అంటే ఎందుకు అనిపించి ఉండదు మీకు పెళ్లి చేయాలి అనే దానికి రీజన్ ఏంటంటే ఒకటి అదండి నేను చెప్పింది, నేను గీసుకున్న పిక్చర్ దొరకలేదు నాకు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తానండి మీ అందరికీ ఆవిడ చెప్పే సలహా ఏంటంటే, గుడ్ హ్యాబిట్స్ ఉంటే ఇలా పెళ్ళిళ్ళు అవి చేయరు, చూడరు. మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. దెయ్యం ఏంటంటే చక్రి అంత మెమరీస్, అంత మంచి మెమరీస్ అయితే రోజు రాత్రి షూటింగ్, పగల ఆఫీస్. దెయ్యం మెమరీస్ చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. పైగా ఫోన్ చేసి రాత్రి 9ంటికి మీరు రండి విజయ్ గారు, మీరు అమ్మగారు రండి, భలే ఉన్నారు ఇక్కడ, దెయ్యాలు భలే ఉన్నాయి అన్నారు. అంటే అప్పుడేంటి అస్సలు ఇంపార్టెంట్ చక్రి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పేజర్స్. అవును, పేజర్స్ మీ గురించి మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నేను దాచిపెట్టాను నా ఎపిసోడ్లోనే రావాలి అని. పేజర్ మీ దగ్గర అక్కడ ఏంటంటే 2 పేజర్లు ఉండేవి మీ దగ్గర. అవును కరెక్ట్. ఆ 2 పెట్టుకునేవారు. అవును, పెట్టుకుని మన అదేం సినిమా అనగనగా ఊరేసుకున్నాయి దెయ్యానికి ఏదో ఒక ఫంక్షన్ లో మీరు 2 పేజర్లు పెట్టుకుని, అవును, ఒక ఎల్లో టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని స్టేజ్ ఎక్కితే విపరీతమైన అర్పులు ఆడియన్స్. పేజర్లని అది ఎక్కడ తెలుసా అండి, ఆ ఫంక్షన్ జరిగింది వైస్రాయ్ హోటల్. మీరు రండి విజయ్ గారు భలే ఉన్నాయి ఇక్కడ దెయ్యాలు, వందల దెయ్యాలు తిరిగేస్తున్నాయంటే అప్పటికప్పుడు కారు పంపిస్తే మేము వచ్చే తిట్టారు బావగారు, ఇప్పుడు ఎక్కడికి వస్తారు, రాత్రి రేపు రండి అన్నారు. కాదు మేము ఇప్పుడే వస్తాం చక్రి రమ్మన్నారు. అంటే అక్కడ ఒక దెయ్యం సిగరెట్ కాల్చడం, ఓ దెయ్యం మందు తాగుతూ, ఓ దెయ్యం పడుకుని నిద్రపోతూ, రకరకాల దెయ్యాలు అనమాట. అప్పుడు వెళ్ళి ఆ దెయ్యాల నెంబర్ల మీద పెట్టారు. ఈ ప్రవీణ్ వాళ్ళందరూ మేనేజర్లు ఉండేవారు, వాళ్ళందరూ ఎతికి పట్టుకొచ్చేవారు చీకట్లో. అవును, ఏ దెయ్యం ఉండాలి, ఏ దెయ్యం వెనకాల ఉండాలి అని. తర్వాత జీవా గారు, ఆయన ఎక్సలెంట్, భలే లుక్ అండి జీవాది. తర్వాత బెస్ట్ అంటే చక్రి మీ దెయ్యంలో మీ తెలంగాణ లాంగ్వేజే కాదండి, ఇంకా చాలా ఉంటాయి అందులో. ఈ వాక్ పంజగుట్లో. అవునండి, పంజగుట్ట కొట్టడం సునీలే కదండి, డైరెక్టర్ సురేష్ వర్మని కొట్టడం. అవునండి, కొట్టినంత పని చేయడం. ఆ సీన్స్ అని నేనే తీసాను. ఇంకోటి కూడా తెలిసిపోయింది మీరే తీసారని, సాంగ్ అండి. అవునండి, ఎందుకంటే దాంట్లో కొరియోగ్రఫీ లేదు, ఎలా తోస్తే అలా చేసేయడం లేదు దాంట్లో. నేను పట్టుకున్నాను కాదండి, ఒక విచిత్రం నాకు తీసుకెళ్ళి చూపించారు. అవునండి అది బాంబే ప్రీట్ సాంగ్స్ కూడా ఫస్ట్ మీకు బావ గారికి అర్ధరాత్రి చూపించాను నేను. హలో గురు ఓ మిస్, కరెక్ట్. నేను అంటే కొంతమంది యాక్టర్స్ కంటే ఏం మాత్రం ఒక కృతజ్ఞత భావన ఉండదండి. అరే మన ఇంట్రడ్యూస్ చేశాడు, మనకు ఒక పైగా ఇవ్వటం డైరెక్టర్ వేషం ఇచ్చాడు, ఒక్కసారి కూడా లేకపోగా ఈ యాక్టర్స్ అందరూ అంతేనండి. మన ఫ్యామిలీ వేరే. తర్వాత మెమరీ వరప్రసాద్ అండి, అది కూడా ఫామ్ హౌసే కదా మళ్ళీ. ఫెంటాస్టిక్ అండి. నా కెరియర్ లో నేను చాలా సార్లు చెప్పుకున్నాను. చక్రవర్తి బాబులా, అయ్యో అది మెడ్రాస్ లో తీసాడు, వందల సార్లు చూసాము. మీ అందం, అయ్యో బాబాయ్ అసలు కాదు, ఆ సినిమా వల్లే నాకు సత్య వచ్చిందండి. మొన్న అంటే అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకున్నానండి నేను. మోసాలు మతలబులు కానీ అయ్యో థ్యాంక్స్ అండి. బట్ అది మాత్రం అప్పుడు ఆల్కహాల్ బ్యాన్ చేశారు, ఆ టైంలో షూట్ చేసాం మేము. ఇది దీని మాస్టర్ షాట్ తీసింది మాత్రం మన బూత్ బంగ్లాలో, మాస్టర్ షాట్ బూత్ బంగ్లాలో తీసాం. మ్యాచ్ చేసి గోడ మించి పట్టం మన ఆఫీస్లో తీసాం. కానీ ఎందుకో మీరు ఆ బాటిల్ పట్టుకుని చేసేవన్నీ పెద్దగా ఏంటో అంటే నేను తాగను కనుక కాదండి, నేను తాగను కనుక మీకు నేను నా చేతిలో తాగుడు బాటిల్ కరెక్ట్ కాదనిపిస్తుందండి. తర్వాత ఏంటంటే అమ్మాయిలు ఎవ్వరు నచ్చరండి పక్కన నాకు, మీ పక్కన
నేను అందమైన అమ్మాయి అని అనిపించదు ఇప్పుడు, ఏదో పిన్నిలా ఉంది అక్కలా ఉంది అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఏమండి మీరు నా పెళ్లి problem చేయరు చక్రి. కాదండి, మీరు నాకు పెళ్లి చేయరు, పక్కన ఉన్న అమ్మాయి నచ్చట్లేదు అంటే ఊర్మిళ ఏమన్నా పర్వాలేదు, అమ్మ మొన్న పర్వాలేదు. ఊర్లో మహేశ్వరి బాగుంటుంది, గులాబీలో బాగుంటుంది, దెయ్యంలో బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఒక ప్రొడ్యూసర్స్ రోజు అర్ధరాత్రి మీరు ఫోన్ చేసి నాకు ఒక మంచి న్యూస్ చెప్పారు. ఏంటి తెలుసా చక్రి, దెయ్యం హిట్ అయిందని చెప్పారు. దెయ్యం ఇక్కడ ఫ్లాప్ కదండి. అలా అన్నారు. ఎలాగా అంటే తమిళ్లో హిట్ అయింది, తెగ చూసేస్తున్నారు ఇక్కడ. నిజమండి, నిజమే, అయ్యో అబద్ధం కాదండి. అయ్యో నాకు తెలుసండి, పేయి అండి అది. ఏం రత్నం గారు, శంకర్ గారు, వీళ్ళందరూ కాల్ బుక్ చేసి చెప్పారు. అవును, నాకు రాత్రి గుర్తు. 12ంటికి నేను రాత్రి 12ంటికి ఫోన్ చేస్తే మీరు అక్కడ ఉన్నారని కూడా నాకు తెలియదు, ఇక్కడే ఉన్నారనుకుంటా లేదండి, దెయ్యం చెన్నైలో. మన ఇద్దరం ఫస్ట్ కాపీ చూసి తర్వాత మెడ్రాస్లో దానికంటే నేను దాంట్లో చిన్న గుళ్ళే బొక్కవాళ్ళ కథ ఉందండి. ఇక్కడ హీరో హీరోయిన్ వద్దు రాము గారు చంపద్దు అని గొడవ పెట్టాను నేను బావగారు, ఇద్దరం గొడవ పెట్టాం. నథింగ్ డూయింగ్ అన్నారు ఆయన. మళ్ళీ నేను ఫైట్ చేసి సరే నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో అన్నారు. సో లాస్ట్ షాట్ మళ్ళీ ఒక లారీ పెట్టి మహేశ్వరి నన్ను పెట్టి ఒక నైట్ షూట్ చేసి తీసి అది తమిళ్కి జాయిన్ చేసి మా ఇద్దరం చచ్చిపోయినట్టు మా ఇద్దరికి కళ్ళు వచ్చినట్టు పెట్టాను నేను. అవునవును, చాలా బాగుంది. ఇప్పుడు రాము అలా గారు రావడం చాలా బాగుంది. నేను రాము గారితో చూసారా అది తమిళ్లో హిట్ అవ్వడానికి కారణం నేను అంట. ఆయన అంటారు కాదు తమిళ వాళ్ళకి అట్ట నచ్చుతుందేమో తెలుగు వాళ్ళకి అట్ట నచ్చుతుందని తీశానంటారు. ఇప్పటికీ ఇంకా డిబేట్ నడుస్తూనే ఉందండి. బట్ దెయ్యం అందరూ అన్నారు ఎందుకు శ్మశానం దాటగానే ఆపేయచ్చు కదా అని. అవును, నేను అంటే ఒప్పుకోలేదు రామ. అంటే View చూసిన. నాకు హీరో హీరోయిన్ చచ్చిపోవటం సినిమాలో ఎప్పటికీ నచ్చదండి. నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ పక్క పెడితే యాజ్ అన్ ఆడియన్స్ నాకు కథలు సుఖాంతంగా ఉండాలి. గులాబీ ప్రివ్యూకి నేను రాలేదు చక్రి, ఇంట్లో ఉన్నాను, ఎవ్వరు లేరని ఇంట్లో ఉన్నాను. ఓ మొత్తం 3 floors లో ఎవ్వరు లేరు, ఫోన్లు లేవు అప్పుడు, కార్డ్లెస్. ఓ రాకపోతే మీరు ఫోన్ చేశారు అంటే రాము గారు తీస్తే మీరు వస్తారు కదండి, ఇది కాదు మీరు రాలేదా అని అడిగారు ఫోన్ చేసి. అవునవునవునవును. అయ్యో కాదండి ఎవ్వరు లేరని రాలేదు అంటే. అప్పుడు మేఫేర్లో ఉండేవారండి. కాదండి పంచుగుట్ట పంచుగుట్టు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు. ఓ ఓకే. అయితే అమ్మ వచ్చింది, మీరు ఫోన్ చేసిన ఒక 20 minutesకి ఏదో కార్ వచ్చింది, చూస్తే అమ్మ వచ్చేసింది ఇంటికి. అదేంటమ్మా అలా వచ్చేసేవి ఏంటంటే చక్రవర్తిని కొట్టేస్తున్నారు. నాకు నేను అసలు భరించలేదు. నేను అంటే గులాబీ నుంచి సత్యాకి వెళ్తాను. కాదు, దెబ్బ తగిలి కత్తిపోటు తగిలి నిద్రపోతున్న పిల్లోడిని లేపి కొట్టారు అంటే అది నేను భరించలేకపోయాను. నాకు ఇది గుర్తుంది, మేము ఫస్ట్ సత్య షూటింగ్ చేసి అప్పుడు వచ్చారు, షూటింగ్కి రాలేదు, ఫొటోస్ తీసుకొచ్చి చూపించాం. అసలు అందరూ ఎక్స్ట్రాడినరీ సూపర్బ్ అంటున్నారు. సరే బయట అక్కడ అందరూ చూపించి ఫస్ట్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం అక్కడ ఉండేవారు గార్డెన్ రోజులో ఉండేవాళ్ళం 7th floorలో బాంబేలో, తీసుకొచ్చి ఫోటోలు చూపించాం. నాతోనూ రాము గారితోనూ మదర్ చెప్పారు ఇంత కన్నా బ్యాడ్ ఫొటోస్ నా లైఫ్లో చూడలేదన్నారు. నేను రాము గారు షాక్ అయ్యాం. ఏంటంటే ఆవిడ ఫోకస్ జీవా నన్ను కొడుతూ ఉంటాడు అన్ని ఫోటోల్లో. సో ఆ బ్లడ్ షెడ్ చూసారా, స్టార్ట్ అవ్వక ముందు చాలా డిస్కషన్లు అయ్యాయి ఫస్ట్ ఫ్లోర్లో. అవునండి. నేను ఎందుకు అలా ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఆ బ్రోతల్ హౌస్ లో పెట్టి అవన్నీ ఎందుకు తీస్తున్నారు చక్రి అని అడిగేదాన్ని రోజు. అంటే రాము గారు తెలియదండి కదా, నా మీద నమ్మకంతో స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ నేనండి, విజయ్ గారు. ఆ సినిమాకి నా ఇల్లు తాకట్టు పెట్టి నారాయణ గౌడ ఇంట్లో నేను స్టార్ట్ చేసేద్దాం వంశీ మన దగ్గర మానేసేటప్పుడు మానేస్తే నేను వెళ్ళిపోతున్నా మానేస్తున్నా రాము గారు అని మానేసాడు. సో వద్దు వంశీ నాకు నారాయణ గౌడ ఇల్లు ఉంది అది నేను తాకట్టు పెట్టేస్తానని అప్పుడు తాకట్టు పెట్టాను. ఈ విషయం రాము గారికి తెలిసి తిట్టకుండా తిట్టి అయ్యో మ్యాడ్ అన్నారు అని రాము గారి కంటే సినిమా మొత్తం అయ్యే వరకు కత్తెలేదు, కేవలం నన్ను నమ్మి నీకు నమ్మకం ఉందా అన్నారు. నాకు 100% నమ్మకం ఉంది రాము గారు అన్న, నేను నిన్ను నమ్ముతున్నాను, ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ యూ అని ఎప్పుడు అడగలేదు. బావగారు వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ గులాబీ. ఇంకోటి చక్రి మీకు గుర్తుందో లేదో, డబుల్ పాజిటివ్ చూపించారు నన్ను తీసుకెళ్ళి. అవును నాకు గుర్తుందండి. తీసుకెళ్ళినప్పుడు రాము ఏమన్నాడంటే ఇప్పుడు వంశీ వచ్చి అడుగుతాడు, ఆ గొంతు నొక్కేసి గొంతు పట్టుకుని నన్ను కాకుండా ఇంకెవరినన్నా చేసుకుంటే నేను చంపేస్తానంటారు కదా. అవునండి. గొంతు పట్టుకుని మాట్లాడరు కదా. అవునండి. అంటే అది బాగాలేదని చెప్పు వంశీ వచ్చి అడిగితే అన్నాడు. సరే అని మీరు కూడా చెప్పారు, వచ్చి ఇద్దరు కలిసి చెప్పారు. సరే రాము అన్నాను ఇంటర్వెల్లో. వంశీ వచ్చేలా చాలా బాగుంది వంశీ, నాకు చాలా అంటే ఒక్కవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే అది ఈ సీన్ వల్లనే అవుతుంది. అప్పుడు అది నీ పేరే నేను చెప్తాను, నా చెల్లెళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని అందరికీ చెప్పేస్తాను.
ఒకవేళ హిట్ అయితే నీకు ఒక పర్సెంటేజ్ ఇస్తాను అని చెప్పాడు. ఓ ఇద్దరు కలిసి నాకు వార్నింగ్ ఇచ్చారు. ఓ చక్రవర్తి అదేదో వాడిని ఏడిపిద్దామని చెప్పుంటాం. రాము గారికి అవన్నీ నచ్చాయండి. నచ్చినాయండి, నాకు అర్థమైంది. అవన్నీ చక్రవర్తి వచ్చి, నచ్చాయండి. విజయ్ గారు ముందు చెప్పాం కదండి అలా చెప్పొద్దని అంటే, ఏమో చక్రి లేదు ఆ సీన్ లో మీ పర్ఫార్మెన్స్ నేను పడిపోయాను. లేదు రాము గారు సరదాగా ఎవరైనా ఆ సీన్ లో వచ్చి ఆ ఫాదర్ ని కొడితే ఏ అమ్మాయి ఊరుకుంటుందండి, ఎంత ఇష్టమైన. ఆఫ్ కోర్స్ అండి. గులాబీలో కొరడా పెట్టి మహేశ్వరిని కొడతాడు. అవునండి. అప్పుడు నా పక్కన మురళీమాయి కూతురు వణికిపోయిందండి, కచ్చ 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 వణికిపోయింది. అయ్యో పంపించేసాం ఇంకా, ఇది కష్టం ఇదని ఇంటికి పంపించేసాం. మా అమ్మ వచ్చేసిందండి, మేము కొడుతున్నా చక్రవర్తి ఎలా చెప్పింది తెలుసా, వచ్చి నిజంగా అక్కడ ఎవరు కొడుతున్నారు అనుకుంటాం. పైనుంచి అడిగాను, కారు దిగితే పైన ఏంటమ్మా వచ్చావు, సినిమా అప్పుడే అయిపోయిందా అన్నాను. కాదు చక్రవర్తిని కొట్టేస్తున్నారు నిద్రలో లేపి అని చెప్పింది. అయ్యో సో స్వీట్ సో అంటే అప్పుడు తర్వాత మళ్ళీ సినిమా అయిపోయాక మీరు ఫోన్ చేశారు, విజయ్ గారు రెస్పాన్స్ చాలా బాగుంది కానీ మీరు రాకపోవడం మాత్రం నేను గుర్తుపెట్టుకుంటాను. నాకు అది బాగా గుర్తుంది. అంతేలేండి, రాము గారి సినిమాకి వస్తారులేండి అని మీరు గుర్తుంది. రాలేదు కదా అన్నారు. నాకు అది గుర్తుందండి. అప్పుడు మాకు రంగీలాకి కాంపిటీషన్ అండి. ఇక్కడ నేను రాజు, మేమందరం వంశీ, మేమందరం గులాబీ, గిరి రంగీల, బావగారు, మేమందరం గులాబీ. సో మాకేంటంటే కాంపిటీషన్ అండి. అది September 8th రిలీజ్ అయింది సినిమా రంగీల, సేమ్ టైంలో అండి. అవునవును, అదే ఇయర్లో మన November 3rd గులాబీ రిలీజ్ చేసాం. సో ఆ 2 యూనిట్స్కి ఎప్పుడు టెన్షన్ ఉంటూ ఉండేది మాకు. ప్రొడ్యూసర్ ఒకడే రాము గారే, కానీ మాకు అసలు ఎప్పుడు యూస్ టు హ్యావ్. వంశీ అన్నారు అప్పుడు, రాము గారు అన్ని ఎక్స్పోజ్ చేశారు, మేము చేయకుండా అందంగా తీసామని. ఓ అదే నేను బావగారు రాము గారు అనగనగో రోజు సినిమాకి మేము 3 రోజులు ముందర వెళ్ళిపోయాం లొకేషన్స్ చూడాలి. సో లొకేషన్ చూడడానికి నేను రాము గారు బావగారు వెళ్ళాం. వెళ్తున్నాం ఒక చోట ల్యాండ్ స్లైడ్ అయిపోతూ ఉంటుందండి కులు మనాలిలో. కులులో బాగా ల్యాండ్ స్లైడ్ అయిపోతే గంటలు ఆగిపోతాయి, ట్రాఫిక్ ఆగిపోతారు. అలా ల్యాండ్ ఎక్కడో స్లైడ్ అయిందండి. అప్పుడు ఒక 2 hours అయింది. నేను బావగారు రాము గారు వెళ్తున్నాం. మనకు పక్కన అక్కడ మేకల మండి ఉందండి. అక్కడ మేకల్ని నేను చూడలేకపోతున్నా. బావగారు కూడా నా వల్ల కావట్లేదు అంటున్నారు. రాము గారు మీకు తెలుసో లేదో, దాని తర్వాత రాము గారు నాన్-వెజ్ 2 months మానేశారు. అది చూసి అది కొంచెంసేపు ముందరికి వెళ్ళిన తర్వాత దాటిన తర్వాత నేను బావగారితో అన్న, బావగారు ఇప్పుడు ఈ లొకేషన్స్ ఇవన్నీ అయ్యే పని కాదు, నేను అద్దం తీసుకు దూకేస్తున్నా. రాముకు అన్నారు, ఎట్లా తెలుస్తుందండి నేను దూకేస్తున్నా, వస్తారా అన్న. పదండి అన్నాం. మీరు నమ్మరండి, నేను బావగారు కారులో అద్దం తీసుకుని దూకేసాం. రాముగారు తెలియదు, మేము ఇద్దరం కూర్చున్నాం అనుకుని ఆయన ముందరంతా ఏదో చూస్తూ కూర్చున్నారు. 7 hours తర్వాత వచ్చారు ఆయన. అప్పుడు మేము ఇద్దరం వెళ్ళి షాపింగ్లు చేసాం కులు మనాలిలో. అమ్మ బాబోయ్, తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏమనరుగా నన్ను వేసుకున్నారు. చెప్పాలి కదా అంటారు, చెప్తే వెళ్ళిస్తారండి. అప్పుడు మీకు గుర్తుందో లేదో, మీకు కులు మనాలి నుంచి వస్తూనే, తర్వాత కాదు జైపూర్ నుంచి వస్తూనే మదర్కి మీ అందరూ షాక్ అయ్యారు. రాము గారు 8 చీరలు కొన్నారు. అవును, సో నేను ఆయన వెళ్ళాము జైపూర్లో. నా దగ్గర ఉంది. అవునండి, 8 sarees. సో వెళ్ళి అదేంటంటే ఈ సాంగ్ రంగీలాలో హే రామ్మాయి ఆ సాంగ్కి వెళ్ళాము. ఆ చీర నేను గుర్తుగా ఉంచాను. 8 sarees కొన్నాం వెళ్ళి. బావగారికి సుబ్బరాజు గారికి దయ్యాలు కనిపించాయండి, తెలుసా మీకు? కులుమల్ల కాదండి, గులాబీకి మేము అరకులో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉన్నాం. అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో మేనేజర్ పేరు నాయుడు. అతను చెప్పాడు, ఏమండి ఇక రాత్రిపూట బయటికి రాకూడదు, దయ్యాలు తిరుగుతాయని. మా బావగారు దయ్యాలే నాన్సెన్స్, దయ్యాలు మన్ని చూసి భయపడాలని స్టేట్మెంట్ ఈయన. ఓ 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఆయన నాకు తెలీదు, మాకు తెలియదు. ఆయన తర్వాత ఆయనకు జరిగిన విషయం నేను మీకు చెప్తున్నా. ఆయన రాత్రి పడుకుని ఉన్నారు. ఒక 1 గంటన్నర 2 అయింది. 2:30 1 గంటన్నరకు గజ్జలు బావగారు రూమ్లో. బావగారు పడుకుని ఆయన ఎదురులో ఉన్నారు. గజ్జలు సౌండ్ అవుతున్నాయి. ఒక 5 నిమిషాల తర్వాత కంగారు పడి లేచారు ఆయన. ఆ గజ్జల సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కిటికీలోంచి వస్తున్నాయండి. తక్కువని వచ్చి ఆ గజ్జల సౌండ్ ఆ కిటికీకి అని ఆగిపోయాయి. ఈయన ఏయ్ అని నన్ను, మాకు తెలియదు, మేము అందరం నిద్రపోతున్నాం పక్క రూమ్లో. ఎవరు అంటే దెయ్యం, నేను దెయ్యాన్ని అంటుందా, ఓయ్ అంటున్నారు ఈయన. అని దాని దగ్గర కర్ర ఉంది, కత్తి ఉంది అంటున్నారట.
అయిన తర్వాత తలుపు తీశారు. ఈయన టప్మని తలుపు తీసి బయటకు వచ్చారు. వచ్చేప్పటికంటే ఈయనకి ఏమైంది తెలుసా అంటే ఎదురుగుండా ఒక లాన్ లాగా ఉంటుంది. విజయ్ గారు ఒక 3 దయ్యాలు ఈయన కళ్ళకి కనిపిస్తున్నాయి. టప్మని ఇక్కడ దయ్యం అది ఇక్కడ ప్రత్యక్షమైందండి. ఇది ఇక్కడ మాయమయ్యండి, ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ మాయ ఇక్కడ వచ్చింది. మీరు బావగారు పరిస్థితి ఆయన కంగారు చూసి ఆయన కంగారు పడకూడదని. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా మీకు? చంద్రగాడు, రంగా, నేను మేము ఇది 3 రోజులు ఆ నాయుడు చేతి చెప్పించి ఈయనకి దయ్యాలు ఉన్నాయని మేము ఆయన ప్రిపేర్ చేసాం. చంద్రగాడు సాక్స్లో గోల్డ్ స్పాట్ మూతలు ఉంటాయి చూడండి, ఇవన్నీ వేసుకుని అవి గజ్జలు అనమాట. వాడు ఇలా విసిరి ఇలా విండో మీద విసురుతున్నాడు. అది ఇరుక్కుపోయిందండి. ఆ ఇరుక్కుపోవటం వల్ల గాలి వల్ల కిలికిలి 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 అని కొట్టుకున్నాయి. దానికి ఈయన లేచి కంగారు పడ్డారు. ఈ దెయ్యం మాయం అవటం ఎలా వెళ్ళటం చేసామంటే 3కి తెల్లబట్టలు వేసాం రిహర్సల్స్. ఈడు కూర్చోగానే నువ్వు నుంచో, ఈడు కూర్చో అర్ధరాత్రి 2:30కి నువ్వు నుంచో. అది ఎలా అనిపించింది తెలుసా అండి? ఈ దయ్యం మాయమై వచ్చింది ఈ దయ్యం. సో అలా దయ్యానికి మాకు మరుపురాని ఒక దయ్యానికి కాదండి, గులాబీకి. చక్రి మీరు ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అప్పుడు చెప్పలేదు. అమ్మాయి ఫోన్ చేసి సుబ్రాజ్ గారు ఏదో మాట్లాడింది. ఇంకేం బాగా మాట్లాడేస్తే నేను మళ్ళీ చక్రికి ఫోన్ చేశాను. చక్రి అసలు సెట్లో ఎవరెవరు ఉంటారు ఒకసారి మీరు చెప్పండి అంటే ఏవో పేర్లు చెప్పారు. అందులో అమ్మాయిలు ఎవరు లేరు మీరు చెప్పిన పేర్లో. ఓహో. అయితే నేను అమ్మాయిలు ఎవరు లేరు, ఈ అమ్మాయి ఫోన్ చేసి ఏదో నన్ను అడుగుతుంది ఏంటి, పైగా నాకు చేస్తుంది ఏంటి, లేట్గా వస్తారు ఏదేదో చెప్పింది ఫోన్ చేసి. చెప్తే నేను సుబ్రాజ్ గారిని ఫోన్ చేసి ఎవరు పట్టుకున్నాను, ఇలా ఫోన్ గిల్లు ఉండవు కదా, ఎవరు లేరే ఇక్కడ అని కొంచెం తడబడుతూ మాట్లాడారు. కొంచెం తడబడ్డారు, ఎక్కువ కాదు. తడబడితే మళ్ళీ మిమ్మల్ని అడిగాను, ఏం చక్రి మీరు అక్కడ ఏం చేస్తున్నారు చూసుకోవాలి కదా మీరు, ఒక మాట అసలు ఏంటి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అంటే అయిపోయింది. అయిపోయాక ఇంటికి వచ్చాక ఇద్దరు నేను అన్నాను ఏదో నవ్వుకున్నాం, అయిపోయింది ఎవరో చేసుంటారులే అని. అప్పుడు మీరు ఫోన్ చేశారు నాకు, విజయ్ గారు అది నేనేనండి, మీరు కొంప తీసి బావగారిని ఏమన్నా అనేక. ఎంత భయం చూడండి. కాదండి అంటే నేను ఆయనతో చాలా సరదాగా జోకులు వేస్తాను. చెప్తున్నాను వినండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంటర్వ్యూస్లో కానీ బయట కానీ ఏ జోక్స్ చేసినా ప్రాంక్స్ చేసినా అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి ఏ విషయం అయినా అవనివ్వండి, ఇది నేను చెప్పాలి చక్రి కంపల్సరీ. ఫైనల్గా అది మంచిగా చేస్తారు. అది ఎంటర్టైన్ కావండి సీరియస్ కావండి, ఫైనల్గా ఆ మనిషికి మంచి జరిగి తీరుతుంది. కూడా ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా, నాకు అర్థం అవుతుంది. కానీ వాళ్ళు వినాలి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అనేది నిజం. సపోజ్ ఒక అమ్మాయితో ఏదైనా ఫ్లర్టింగ్గా మాట్లాడారు అనుకోండి, తర్వాత అమ్మాయి ఏం చెప్తుంది బయట, అసలు అలాంటి అబ్బాయి నేను ఇంతవరకు చూడలేదండి. అబ్బాయే కంప్లీట్ మ్యాన్, కానీ ఎక్కడి వరకు అక్కడి వరకే. కెమెరా ఆఫ్ అయితే ఆయన చాలా డీసెంట్ గా మారిపోతారు. ఇప్పుడు నిన్ననే అంజలితో 3వ ఇంటర్వ్యూ చేశానండి, తను అదే చెప్పింది. లాస్ట్ మేము సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ కలవలేదు. అలాగే మొన్న టీవీ 9లో ఒక ఇంటర్వ్యూ చేశానండి, అమ్మాయి కూడా చాలా స్పోర్టివ్గా ఉందండి. నేను వివి అని సరదాగా ఏడిపిస్తూ మాట్లాడానండి, చాలా స్పోర్టివ్గా ఉందండి. అండ్ అయిపోయిన తర్వాత అమ్మాయి చెప్పిందండి ముందర, నాకు ఫస్ట్ 5 ఇంటర్వ్యూస్ నా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చేయాలి, చాలా మంచి పిల్ల. అక్కడి వరకే సరదాగా ఏడిపించి మాట్లాడే కానీ తర్వాత అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. అదే చెప్తున్నానండి, మనం చెప్పాను కదా చక్రి, మీకు మెసేజ్ పెట్టాను గుర్తు. అవునండి. ఏంటంటే ఒక సినిమాలో అమ్మాయిలు చేయలేని వాటికి ఒక అబ్బాయికి చీర కట్టేసి చేయించేస్తారు కదా. అవునండి. సేమ్ చక్రి అదే చెప్పాను మొన్న. చక్రికి ఏంటంటే కెమెరా పెట్టగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు, బయటికి రాగానే ఆ అమ్మాయి ఒక అబ్బాయి అయిపోతుంది. అబ్బాయి అమ్మాయి ఒకటే. ఇప్పుడు మొన్న ఎవరు అడిగారంటే అయ్యో 100% అమ్మాయి అబ్బాయి ఆయన ఒకటే, ఏం డిఫరెన్స్ కాదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ రంభ గురించి మనం అడిగితే అదే చెప్పానండి. నేను మేము ఇద్దరు అమ్మాయిలాగానే ఉండేవాళ్ళం, లేదా అబ్బాయిలాగానే ఉండేవాళ్ళం అండి. సో అది చూసే వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ నాకు బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరంటే బావగారే అండి. అండ్ జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అండి. పక్కన ఉన్నారు కానీ పొగట్టడం చాలా ఇష్టంగా లేదు, కష్టంగా ఉంది, బట్ నేను తప్పట్లేదు. ఇప్పుడు అమ్మాయిలతో తిరిగారనో తాగారనో వాళ్ళు చెడ్డోళ్ళు ఎవరండి, నాకేం అలా ఉండదు. తాగితే చెడ్డోడు, తాగకపోతే మంచోడు అనేది కాన్సెప్ట్ కాదు. తాగకపోతే వాడికే మంచిది అంటే అది కాదు చక్రి, అది కాదు. నేను ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే నేను తాగను, అమ్మాయిలతో తిరగను, ఫుడ్ తినను, ఏది ఎంటర్టైన్మెంట్ అనేది లైఫ్లో ఉండదు.
కానీ చాలా ఎంటర్టైన్మెంట్ మీ ఫేస్లో ఉంటుంది, మీ వర్క్లో ఉంటుంది. అసలు అలా అనుకోని కూడా అనుకోరు. అంటే నన్ను నేను ఎంటర్టైన్ రాముగారు లాగే అండి, నన్ను నేను వర్క్ ఎంటర్టైన్ చేసుకుంటా. చెప్తున్నాను కదా మీకు ఏంటంటే పనే అమ్మాయి, కరెక్ట్. పనే ఫుడ్, పనే నిద్ర. అంటే మాకు అది మాకు మా అందరికి రాము గారితో చాలా మంచి విషయాలు నేర్చుకుంటే బావగారి దగ్గర పంక్చువాలిటీ అండి. అయ్యా బాబాయ్, మా అమ్మ బావగారు పంక్చువాలిటీతో అమ్మకి ఇష్టం అసలు అండ్ సరదాగా ఆయన ఆట పట్టిస్తూ ఉంటాం కానీ అసలు జమ్ ఆఫ్ ఏ పర్సన్ అండి. ఆయన ఉన్నవి లేనివి అన్ని మేము మీకు సరదాగా ఎక్కిచ్చేస్తూ ఉంటాం, అవన్నీ మీరు నిజం అనుకోవద్దండి. ఆయన్ని సరదాగా ఆయన ఆట పట్టించడంలో సరదా ఉందండి. పట్టించడంలో అంత సరదా. మళ్ళీ ఆ రోజు రాత్రి ఫోన్ చేసి చెప్పేశారు, విజయ్ గారు ఉంటే సరదాగా చేసామండి, బావగారు అలా ఎవరు లేరు. కానీ అమ్మాయి అచ్చమైన అమ్మాయి గొంతులో ఉంది, నాకు అస్సలు తెలియలేదు. నేను అప్పట్లో చాలా మాట్లాడేవాళ్ళం, చాలా మంది ఎక్కడో తెలుస్తుంది కదా చక్రి, ఒక అబ్బాయి అమ్మాయిలా మాట్లాడినప్పుడు ఎక్కడో కొంచెం అది అస్సలు తెలియలేదు. అయితే ఆగండి, మళ్ళీ టాలెంట్ ఉందని కూడా మాకు తెలియదు, ఆ రోజే తెలియదు. ఆగండి, మీరు నేను మర్చిపోయింది గుర్తు చేశారు, మళ్ళీ ప్రయత్నించాలి. చాలా చాలా అయితే ఎవరి మీద ప్రయత్నిస్తాను, ఇవన్నీ ఎవరికి తెలియదు. యా దట్స్ అదర్ సైడ్. కావాలని ఎందుకు చెప్పలేదంటే నేనే ఫస్ట్ లేదు, యాక్చువల్లీ నిజంగా మీరు గుర్తు చేశారు, నిజం. దిస్ ఇస్ సంథింగ్ ఐ షుడ్ గో బ్యాక్ టు ద మెమరీస్. అంటే తర్వాత పని చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు అలసిపోవడం, వేలాడిపోవడం, కష్టపడతా అని ఎప్పుడు చూడలేదు, ఇప్పటివరకు చూడలేదు. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రోజు రాత్రి సుమన్ ఫోన్ చేశాడు దెయ్యం షూటింగ్లో, చక్రికి చాలా ఆకలేస్తుందంట, మన ఇంట్లో ఫుడ్ ఏమన్నా ఉందా అని అడిగాడు. అంటే ఉంది, ఎలాగో మీరు అదేంటంటే షూటింగ్ అయిపోయాక ఏంటి ఇంటికి వచ్చే మళ్ళీ వెళ్ళేవారు. అవునవును గుర్తుందండి నాకు. ఇక్కడ ఆఫీస్ లాగా ఇక్కడికే వచ్చారు. అవును. సో అలా వచ్చారు. కరెంట్ లేదండి. ఓ అది గుర్తులేదు. కరెంట్ లేదు, మీరు కార్ ఆగింది, కరెంట్ లేదు. నేను వినోద్ డ్రైవర్, వినోద్ చెప్పా, వినోద్ ఫుడ్ రెడీగా ఉంది రమ్మను చక్రిని అంటే, అమ్మ సార్ ఏం తింటారు మీకు తెలుసా అన్నాడు. ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి, ఏదంటే అది నేను పెట్టేస్తాను అన్నాడు. మీరు అక్కడ కారులోంచి నాకు వినిపిస్తున్నాయి మాటలు, కరెంట్ లేదు నేను ఎలా వెళ్తాను పైకి, నేను వెళ్ళనని వెళ్ళిపోయారు. అంటే ఎంత ఆకలేసి ఉంటే అడుగుంటారు, అసలు అడగరు. ఫస్ట్ టైం నా జీవితంలో ఆకలి అనే మాట వినడమే ఫస్ట్. అప్పటికి ఏదో తర్వాత మేనర్స్ చక్రి, అదేం మేనర్స్, కరెంట్ లేకపోతే ఏమవుతుంది, మనమే కదా. అంటే ఇష్టం నచ్చదు అలాగా. నేను ఆబ్వియస్లీ అంటే అది బ్రాటప్ అండి. అది రాము చిన్నప్పుడు మదర్ అయితే ఊహ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ విత్ రాము గారు. సో ఐ థింక్ నాకు మొన్న బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ ఏంటంటే, నేను ఇప్పుడు సింహానికి వస్తానండి మీకు. నాకు రాము గారు ఫోన్ చేశారు, ఇప్పుడేంటి ఇప్పుడు నీకు హ్యాపీ బర్త్డే చెప్పాలా అన్నారు. నేను నవ్వేశాను. ఇప్పుడేంటి అప్పుడు నేను ఒక్కనే దుర్మార్గుడిని, ప్రపంచాలు అందరూ మంచాళ్ళు అంటే అందరు నీకు హ్యాపీ బర్త్డే చెప్తారు, నేను ఒక్కనే చెప్పను అన్నారు. నన్ను సార్ మీకు తెలుసలేదు, నాకు ప్రతి ఇయర్ మీరు ఇలాగే బర్త్డే చెప్తూ ఉంటారు. ఆయన ప్రతి ఇయర్ ఇంతే అండి. అంటే ఆయన విష్ చేయాలి అంటే ఏంటి ఇప్పుడు నీకు విష్ చేయాలి అంటారా అని. రాము గారు టాకింగ్ అబౌట్ గాయపడ్డ సింహం, నాకు అది బిగ్గెస్ట్ హై అండి. అది గ్లిమ్స్ అని రిలీజ్ అయింది కదండి. ఆ గ్లిమ్స్ చూసి ఆయన ఫోన్ చేశారు. నాకు టెరిఫిక్గా నచ్చింది చక్రి, నాకు చాలా నచ్చింది. నాకు ఎందుకో తెలీదు, అంటే అదేంటి యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది కానీ కామెడీ అన్న ఉద్దేశం. నేను 100% యువర్ రైట్ సార్, ఇట్స్ హిలేరియస్ కామెడీ అండి. అది మన మనీ అనగంగా రోజు కైండ్ ఆఫ్ ఫిల్మ్ విజయ్ గారు. అది ఆ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి మీకు? KGFలోంచి వచ్చిందండి. KGFలో సుబలాక్ సుధాకర్ డబ్బింగ్ చెప్తూ ఏదో శ్వాస ఏదో మాట్లాడుతూ గాయపడ్డ సింహం అని చెప్పారు. ఆయనే వేశారు ఆ వేషం. ఇప్పుడు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్. శివ తర్వాత మళ్ళీ ఆయనతో ఇప్పుడు చేశానండి నేను. మధ్యలో ఎప్పుడు చేయలేదండి, అంటే అనుకోకుండా అది అవ్వలేదు. అలా అవ్వలేదండి. జెంటిల్మెన్ అండి, జెంటిల్మెన్ అండి. సింహం నా ఫీలింగ్ ఏంటంటే చక్రి, ఇప్పుడు నాకు మీరు ఎలా ఉన్నా నచ్చేస్తారు స్క్రీన్ మీద, ఎలా అయినా నచ్చుతారు. కరెక్ట్ అండి. కానీ ఎక్కడో మళ్ళీ మన సినిమా అంటే వేరే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇది మన ఎంత వద్దనుకున్నా మన సినిమాలో ఉంది. ఏంటంటే నాకు వేరే వాళ్ళు ఏదైనా నాకు ఇష్టం, స్క్రీన్ మీద చూడడం అంటే ఏదైనా చాలా క్రేజ్ ఉంటుంది, వెయిట్ చేసేస్తాం, అది నిజం. కానీ ఎప్పుడు ఏమవుతుందంటే మన సినిమా అంటే ఆ హ్యాపీనెస్, డైరెక్షన్ అదంటే మళ్ళీ వేరేగా ఉంటుంది, కంప్లీట్ వేరేగా ఉంటుంది ఆ ఫీలింగ్. కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఈ సినిమాకి నాకు ఆ ఫీలింగ్, మీకు తెలుసు నాకు తెలియదు వచ్చి, మీకు తెలుసు ఆ ఫీలింగ్, నాకు తెలియకుండానే ఆ ఫీల్ వచ్చింది. అంటే రాము గారు ట్రైలర్ చూసి చాలా సినిమాలు ట్రైలర్ చూస్తూ ఉండొచ్చు, ఇదేంటి ఇది అంటే ఇట్స్ లైక్ మనీ అంటే దట్స్ వాట్ ఐ థాట్. ఎందుకో ఆ టింజ్ గా ఇదేంటంటే అంటే సేమ్ మన మనీ. మొన్న దిల్ రాజు కూడా సినిమా తను చూసాడు, చూసి రాజు కూడా అదే చెప్పాడు, అదే చెప్పాడండి. నాకు అప్పట్లో మనీ వచ్చింది, ఇప్పుడు జాతిరత్నాలు వచ్చింది. అంటే ఈ అబ్బాయి
పవన్ సాధినేని presence అండి, కశ్యప్ అండి. కశ్యప్ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ గా ఉన్నారు చక్రి. నాకు టీం అందరూ అంటే వీళ్ళందరినీ వేరేగా చూస్తే అండి ఉన్నారు. నాకు పవన్ రెగ్యులర్ గా లేరు, అస్సలు కాదండి. అసలు లేరు. ఇప్పుడు అప్పుడు మన శివాజీ తర్వాత రాము గారు ఎలా మనీ తీశారో ఇప్పుడు పవన్ సాధినేని ఆకాశంలో ఒక తారని సినిమా డైరెక్ట్ చేస్తున్నాడండి. అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, మన గున్నం గంగరాజు గారు ముగ్గురు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరో. హాయిగా తన సినిమా తీసుకొచ్చండి. కాదు ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను దిగాడు. ఆయన అసలు మాట్లాడటం ఎప్పుడు వినలేదండి. అసలు మాట్లాడటండి నాకు అసలు తెలియదండి. మాట్లాడారు చాలా తక్కువ. అంటే నన్ను మొహమాట పెట్టేసాడండి. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్ అని. సో ఇట్ వాజ్ లైక్ అ గ్రేట్ హై అండి. సో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దయ్యం వరకు మాట్లాడామండి, తర్వాత సినిమాలన్నీ తర్వాత మాట్లాడదామండి ఖచ్చితంగా. ఐ వాంటెడ్ టు ఫినిష్ దాట్. ఇంకొకటి ఏంటంటే నా ఫేవరెట్స్ ఎవరెవరంటే జేడి చక్రవర్తి, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు. సో జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ టైం ఏదో ఒకసారి ఒకరోజు కావాలని సుమన్ ఏదో తెల్లవారుజామని ఫోన్ చేయించి మాట్లాడించాడు. ఒకరోజు ఊరికే సరదాగా వాళ్ళందరూ కలిసి ఎక్కడో అంతా కూర్చుని పొద్దున్నే పూర్ణ టిఫిన్స్కి వెళ్ళారండి. కృష్ణానగర్లో మీకు తెలియదులేండి అసలు. పూర్ణ టిఫిన్స్ అని చాలా ఫేమస్ అండి. అవునండి, పూర్ణ టిఫిన్స్. అక్కడ తేలేరు మొత్తం మీదకి అందరూ కలిసి అక్కడ తేలి టిఫిన్ తిని మళ్ళీ బయలుదేరుతూ మా అమ్మకు నువ్వు అంటే చాలా ఇష్టం తెలుసు కదా అని మాట్లాడిచ్చాడు. సో అటు తిరిగి ఏదో మీ టాపిక్ వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు గుర్తు రావట్లేదు. అమ్మో చక్రవర్తి గారు చాలా గ్రేట్ అమ్మా, ఆయనలాగా ఎప్పుడు అవ్వలేము అంటే అంత పెద్ద అలా అనడం అంత ఈజీ. తారక్ ఇస్ స్వీట్ హార్ట్ అండి. తారక్ అంటే అది ఈజీగా అనలేరు కదా, లోపల తెలిసినా కూడా అనడం చాలా కష్టం. ఈ విషయం తెలియకుండా కూడా నన్ను ఎవరైనా కాదు ఎందుకన్నారు చెప్తానండి. నేను రాము నువ్వు చేయాలని నాకు చాలా ఉందమ్మా, కానీ అది అవుతుందో లేదో తెలియదు, అవ్వకపోయినా పర్లేదు నాకు అలా కూడా హ్యాపీ ఎవరికి వాళ్ళు అన్నాక ఎవరైనా ఏదైనా చేయగలదంటే నువ్వు ఒక్కడివే అన్నాను. కరెక్ట్, అక్కడే చేయగలుగుతాం, ఇంకెవరు నాకైతే అలా అనిపించదు. ఎవరికి వాళ్ళు మంచి హీరోస్ అవ్వచ్చు, కానీ ఆ ఎనర్జీ, ఆ ఇంట్రెస్ట్, ఆ భాష అవన్నీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారంటే ఏవో 2-3 పేర్లు చెప్పాడు, వీళ్ళు కూడా చేయగలుగుతారేమో అని. చక్రవర్తి గారు చాలా మీ సినిమాలన్నీ ఆయనే కదండి, చాలా బాగా చేస్తారు ఆయన, అలా అందరికీ రాదండి. సో స్వీట్ ఆఫ్. సో మనకి వాళ్ళతో నెక్స్ట్ మనం కలుస్తామో లేదో పని అవుతుందో లేదో తెలియదు, కానీ లోపల ఉన్నది అనుకోకుండా ఒక్కోసారి బయటకు వచ్చేస్తుంది. సో అలా వచ్చేసింది. దుల్కర్ గారు నాకు అలాగే అనిపించింది, తెలియకుండానే బయటకు వచ్చేసింది నాకు అసలు. అది ఎవరు ఒప్పుకోవాలి. పైగా అతను ఇప్పుడు హీఈస్ డూయింగ్ ప్రిటీ గుడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అండి. అతను చేసినవన్నీ కూడా అద్భుతాలు. పైగా అతను చేసే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మార్కెట్ ఉన్న. అంటే ఇంకోటండి వాళ్ళ అంటే మమ్ముట్టి గారి దగ్గర నుంచి ఆ కల్చర్ అండి, ఆయన అంతే అండి. అంటే సరే ఫెంటాస్టిక్ యాక్టర్ ఆయన. సో ఈవెన్ దుల్కర్ నాకు అదేనండి. ఇప్పుడు ఏంటంటే మనీ అనగనుగో రోజుల సినిమా నేను మళ్ళీ చేస్తే బాగుండు అని మనం అనుకుంటామండి, యాజ్ అన్ యాక్టర్ నేను అనుకుంటారండి. అది మళ్ళీ ఎప్పుడు అంటే ఎందుకు కుదరలేదండి. మధ్యలో ఎప్పుడో రాము గారు అనగనుగో రోజుకి సీక్వెల్ లాంటిది ఒకటి ప్లాన్ చేసామండి, అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సైలెంట్ అనే సినిమా మనం స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి 3 days షూట్ కూడా చేసాం, అది ఎందుకో వర్కౌట్ అవ్వలే. అరే రే 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 మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అసలు ఆ ఓపెనింగ్ కాలనీ మొత్తం నిండిపోయింది. అవునండి, అది మళ్ళీ తీయాలండి. చిరంజీవి గారు వచ్చారు, మొత్తం కాలనీ నిండిపోయి అసలు బయటకు వెళ్ళాలి లోపలికి రావాలి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయ్యో August 22 రోజున రౌండ్ మొత్తం వెహికల్స్. అయ్యో భలే చెప్పారండి. ఆయన వద్దంటే వచ్చేసారండి మామయ్య గారు, వెంకట అసలు బాగాలేదు అని చెప్పారండి చిరంజీవి గారు. అయ్యో లేదండి నేను రాము గారిని మా అల్లుడిని పక్క పక్కన చూడాలి అని వచ్చేసాను. గాంధీకి కరెక్ట్ గారు. అవును, నా దగ్గర అంటే మీ దగ్గర అన్నీ ఉంటాయి చక్రి, మీ దగ్గర ఉండవని లేదంటే బట్ పోస్టర్ నా దగ్గర ఉంది. లేదండి గాంధీ, మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ ఐ థింక్. తర్వాత రాసి సాంగ్. అవును, సాంగ్ కూడా మీ దగ్గర ఉంది. నా దగ్గర ఉందండి. చక్రి భ్రమణం లాగా మనం సిరీస్ లాగా చేద్దాం. అవునండి, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి మాట్లాడొచ్చండి. కుదిరితే అప్పుడు షూర్ అండి. నేను అసలు అందుకనే ఇది నాకేదో తృప్తిగా లేదు, ఎందుకంటే అన్ని సినిమాలు మాట్లాడుకోవాలి. కానీ గాయపడ్డ సింహం మీద నా అభిప్రాయం అది చక్రి. మన సినిమా. థ్యాంక్ యూ అండి. నాకు బిగ్గెస్ట్ సెంటిమెంట్ వ్యక్తి ఆయన జడ్జిమెంట్ ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే నాకు రాము గారికి నేను చూస్తే చాలా కోపం వచ్చేస్తూ ఉండేది. చిన్న అనేవాడు, సుబ్రాజ్ గారితో మాట్లాడు. ఎందుకు తెలుసా అండి, ఆయన గులాబీ ప్రపంచం అంతా ఫ్లాప్ అవుతుందని చెప్పేవారు. బయట చూసిన వాళ్ళు ఈయన ఖచ్చితంగా హిట్ అవుతుందనేవారు, ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందనేవారు. దెయ్యం సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందనేవారు. నాకు బాగా గుర్తుంది, మెట్ల మీద కూర్చుని దేవి థియేటర్లో హలో ఏంటి క్రౌడ్ రియాక్షన్ ఏంటి అన్న, హలో 2 రోజుల తర్వాత మాట్లాడదాం అన్నారు. తర్వాత ఏదో మళ్ళీ మనం ఇంకో దెయ్యం సినిమా ప్లాన్ చేస్తే ఇంక దెయ్యాలు చాలు అన్నారు కదా. అలా ఎప్పుడు కూడా నాకు బాగా
అలాంటిది బావగారు ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని చెప్పడం నాకు అంతకన్నా ఇంకా సూపర్ సెంటిమెంట్ ఇంకేముంటుందండి. గాయపడ్డ సింహం May 1న రిలీజ్ అవుతుంది కనుక దాని గురించి అంటే ఇప్పుడు నేను దాని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నానండి యాక్చువల్లీ ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు, చాలా టైర్డ్గా ఉంటారు అంటున్నారు, మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు. అంటే అంటే ఇంటికి మీరు వస్తున్నాను ఇలా ఇప్పుడు మీరు తీసుకునే డైట్ బట్టి నాకు అర్థమైపోయింది. కాదండి, ఇంటికి వస్తున్నాను సగం ఫ్రెష్నెస్ అక్కడ. అది ఫ్రెష్నెస్, మన మెమరీస్ అన్ని చాలా. అయ్యో మెమరీస్ ఆర్ ఆల్వేస్ అంటే యాక్చువల్ గా మన మెమరీస్ మాట్లాడుకోవాలంటే ఒక 100 గంటలు కావాలి. 100% అండి. ఐ థింక్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, వందలు. అయ్యో రాము గారు నాతో 34 సినిమాలు తీశారు, ఆ 34 సినిమాలు మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే, నేను విజయజం ప్లాన్ కూడా చెప్పేస్తున్నాను. నేను చెప్పాను కదా, మన వాళ్ళు తప్ప బయట వాళ్ళు. ఒక రాము మీవి మాటలు, మీ సినిమాలు, అందులో సీన్లు ఇవన్నీ నేను చేసేస్తున్నాను చక్రి. చేసేసి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో పెట్టేస్తాను. సూపర్ అండి, రీల్స్ సూపర్ అండి. సుమంది మీది రిలేషన్, మీ ఇద్దరు కలిసి నాకు మనం పంపించారు కదా, అది చేసే డ్రామాలు అన్ని బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ రాము గారి తర్వాత మీకు విషయం తెలుసలేదు రాము గారు, ఇది మీరు చూస్తే కనుక మీకు ఇంకో నిజం తెలియాలి. మన ఇద్దరం ప్రపంచం దగ్గర ఎలా అయితే మాట్లాడుకొని తెలియనట్టు చేస్తాం, నేను సుమన్ అన్ని మాట్లాడుకుంటాం, మీరు మా ఇద్దరికి తెలియదు అనుకుంటున్నారు. ఈ విజయజం ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పాల్సి వచ్చింది. నేను చెప్తాను ఎలా డ్రామా ఎలా ఉంటుందంటే, రాము మాట్లాడుతూ సడన్ గా చక్రి మాట్లాడా ఈ మధ్యన, లేదు రాము అంటానమాట. నేను నాకా సుమన్ వెరీ సి అంటే నో ఐడియా రామ్మయ్య. అప్పుడే ఒక పావు గంటలో మీరు సుమన్ ఏంటి స్పీకర్ పెట్టి మరీ మాట్లాడతాడు. లేదు ఏంటి ఇందాక లేరన్నావు కదా, చక్రి మాట్లాడుతున్నట్టున్నారంటే, కాదమ్మా నీకు అలా అందరూ అలా వినిపించేస్తారేంటి అంటే. లేదు, అది నేను సుమన్ రహస్యంగా మాట్లాడుకుంటాను. మాకు అన్నీ తెలుసు. నేను ఎలా తెలిసి చెప్తాను మీకు. మీరు అసలు శ్రీనగర్ కాలనీ ఇల్లు ఉందండి, సుమన్ రూమ్ ఉందా? అవును. సుమన్ బాల్కనీ ఉందా? అవును. ఆ పక్క రూమ్ బాల్కనీలో నేను అన్ని వినేసి. అది ఎప్పుడు ఇది అందరు మీరు నేర్చుకోండి, బాల్కనీలో ఉన్న ఇళ్లలో ఎప్పుడు ఉండద్దు. సో వన్స్ అగైన్ విజయ్ గారు లేదు కాదండి, వినేసి విన్నట్టే ఉంది. ఇప్పుడు చెప్పానండి నేను, ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, అందరికీ చెప్పారు. సుమన్ కూడా మా ఇద్దరికి చెప్పకుండా ఇప్పుడు అందరికీ చెప్పారు కెమెరా. మనం ఆ బాల్కనీలో అవసరం లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ విజయ్ గారు. గాయపడ్డ సింహం తో ముగిస్తున్నా, మళ్ళీ దానికి వెళ్తున్నా కదా. నేను కూడా గాయపడ్డ సింహంతో మళ్ళీ మొదలు పెడతాం. డన్ అండి. ఎలా అంటే సక్సెస్ కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. May 1 గాయపడ్డ సింహం. థ్యాంక్ యూ. అయ్యో మళ్ళీ అయ్యో